विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। वागर्थाविव संतृप्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताः शाखा वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। పరమ భాగవతోత్తములందరికీ సాంజలిబద్ధ ప్రణామాలు. రామభక్త సమాజానికి స్వాగతం. రామాయణము బ్రహ్మానుగ్రహంతో మనం గత కొద్ది కాలంగా అన్ని కాండలు బాలకాండతో ప్రారంభం చేసి అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, ఆ తర్వాత యుద్ధకాండలో ప్రవేశించి షట్కాండయుతమైనటువంటి రామాయణాన్ని రామానుగ్రహం వల్ల ప్రవచనం చేసేటువంటి భాగ్యం నాకు కలిగింది. శ్రవణం చేసేటువంటి అదృష్టం మీ అందరికీ కలిగింది. యుద్ధకాండలో రావణ సంహారం జరిగిన తర్వాత రామచంద్రమూర్తి గత వారంలో మనము లోకాపవాద నిందకు ఆలోచించి సీతమ్మ వారిని ప్రశ్నించడంతో ఆ తల్లి అగ్ని ప్రవేశం చేసి అగ్ని పునీత సీతగా లోకానికి మళ్ళీ దర్శనమిచ్చి రామచంద్రమూర్తికి కనబడ్డ తర్వాత ఆయన స్వీకరించి అగ్ని కుమార్తెగా పూజాత అయినటువంటి సీత అంటే పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్ అనేటువంటి పంచభూతాత్మకమైనటువంటి సృష్టిలో అతి పవిత్రమైనటువంటివి ఏవి అంటే పంచభూతములు, పునీతమైనటువంటి ఏవి అంటే పంచభూతములు. వాయువు ఉన్నదనుకోండి, వాయువుకి సుగంధం మీద నుంచి వీస్తున్నామా దుర్గంధం మీద నుంచి వీస్తున్నామా అనేటువంటి వ్యత్యాసం ఉండదు. మంచి చెడుల మీద నుంచి కూడా అలాగే పెడుతూ ఉంటుంది. భగవత్ తత్వం ఎటువంటిది అంటే దుర్మార్గులను కూడా భగవంతుడు కాపాడుతూ ఉంటాడు. వాళ్ళకి దుర్మార్గము నుండి సన్మార్గము వైపు మరల్చుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. అటువంటి అగ్ని పునీత సీత అమ్మవారు రామచంద్రమూర్తి ఒడిని చేరిన తర్వాత దేవతలందరూ ప్రత్యక్షమై ఇంద్రాది దేవతలతో పాటు బ్రహ్మాది దేవతలు, రుద్రగణాలు అందరూ ప్రత్యక్షమై బ్రహ్మగారు స్తోత్రం చేయడం, రామస్తవము గత వారం మీకు వినిపించాను. స్వయంగా బ్రహ్మ చేసినటువంటి స్తోత్రం కనుక ఆ స్తోత్రము విన్నా పారాయణ చేసిన సమస్త శుభాలు చేకూరుతాయి. అటువంటి స్తోత్రం బ్రహ్మగారు చేసిన తర్వాత, రామా నీవు సాక్షాత్ విష్ణు స్వరూపుడవయ్యా, కాబట్టి నీవు వచ్చినటువంటి అవతార ప్రయోజనమైనటువంటి రావణ సంహారము, దుష్టరాక్షస సంహారము, శరభంగ మహర్షి ఆశ్రమం దగ్గర మొదలుపెట్టినటువంటి రాక్షస సంహారము
కబంధుడు, విరాధుడు, కరుడు, దూషణుడు, కృష్ణుడు, 14,000 మంది రాక్షసులు, ఇలా రాక్షస సంహారం జరుపుతూనే ఉన్నాడు రామచంద్రమూర్తి. లంకలో ప్రవేశించిన తర్వాత ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, మహోదరుడు, మహాపార్షుడు ఇత్యాది రాక్షస సంహారం అంతా చేసి చివరికి రావణ సంహారం కూడా జరపడంతో లోకమంతా కూడా గాలి పీల్చుకున్నటువంటి సందర్భంలో రామా నీవు సాక్షాత్ విష్ణు స్వరూపుడివి అని చెప్తే రామచంద్రమూర్తి ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నారు. మీరందరూ ఏదో నేను విష్ణుమూర్తిని అంటున్నారు, నాకైతే దశరథ మహారాజు యొక్క కుమారుణ్ణి, మానవుణ్ణి నేను అన్నారట. ఎపిటోమ్ ఆఫ్ హంబల్నెస్ అండ్ హ్యూమిలిటీ. ఏది సాధించినా మన మానవుడు గర్వపడకుండా హంబుల్ గా ఎలా ఉండాలో రామాయణం మనకి నేర్పుతుంది. రాముడి ప్రవర్తన, రాముడి నడవడిక, రామ చరిత్ర చదవమన్నది, వినమన్నది ఉద్దేశము, కారణము, లక్ష్యము ఏమంటే రాముడిలాగా మనం ఉండాలి. ఒక మరాఠీ మహాకవి అంటాడు, పొడుగ్గా ఉన్న వాళ్ళని చూసినంత మాత్రం చేత నేను పొడుగవను, పొడుగ్గా ఉన్నటువంటి వాళ్ళని ఆదరించినంత మాత్రం చేత నేను పొడుగవను, పొడుగ్గా ఉన్నటువంటి వాళ్ళని అభిమానించి ప్రేమించినంత మాత్రం చేత నేను పొడుగవను, నేను చేయవలసినటువంటి సాధన చేస్తేనే నేను పొడుగెదుగుతాను అని గుర్తుంచుకోండి అని టీనేజ్ పిల్లలకి ఆయన ఒక కవిత్వం రాసి చెప్పారు. అలాగే రామ కథ విన్నంత మాత్రం చేత ప్రయోజనం లేదా అంటే పుణ్యం వస్తుంది తప్పకుండా, కానీ అక్కడితో ఆగకూడదు. రామాయణం నుంచి, రాముడి కథ గురించి, రామచరిత్ర నుంచి మనం ఏమి నేర్చుకోగలుగుతాం, ఎంతవరకు మన జీవనంలో దాన్ని అన్వయించుకోగలుగుతాం, ఏ విధంగా మన జీవనాన్ని సాగించుకోగలుగుతాం అని కనుక ఆలోచన చేయగలిగితే రాముడికి వచ్చినన్ని కష్టాలు ఏ దేవుడికి రాలేదు. దశావతారాల్లో మనం చూస్తే మత్స్య, కుర్మ, వరాహ, నారసింహ, వామన అవతారాల్లో అవన్నీ కూడా చాలా కొద్ది కాలం పాటు అవతార ప్రయోజనార్థమై అవతారం దాల్చి ముగించినటువంటి అవతారాలు. ఆ కొద్ది సమయంలోనే కష్టం. కానీ రాముడికి 14 సంవత్సరాలు పట్టాభిషేకం జరగబోతున్నది అన్న సందర్భంలో వనవాసం వెళ్ళవలసి వచ్చింది. రాజ్యా నష్టే వనే వాసః. రాముడు స్వయంగా అంటాడు లక్ష్మణుడితో, ఈ దృష్టి లక్ష్మణ నా యొక్క కష్టాన్ని చూడవయ్యా, అగ్నిని కూడా దహించి వేయగలిగినటువంటి కష్టాలు నాకు ప్రాప్తిస్తున్నాయి. సీతా నష్టో మృతో ద్విజః ఈదృశీయం మమో కష్టః నిర్దహేద విపావకం. అగ్నిని కూడా దహించి వేయగలిగినటువంటి కష్టాలు వస్తున్నాయి అన్నాడు. అన్ని కష్టాలు వచ్చినా నాహమర్ధపరో దేవి కేవలం ధర్మమాశ్రితః. ఆయన సూత్రం అది. ధర్మాన్ని ఆలంబనగా చేసుకొని, ధర్మాన్ని ఆశ్రయించుకొని, ధర్మాన్ని పట్టుకునే ఉన్నాడు తప్ప కష్టం వచ్చింది కదా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉన్నటువంటి రామచరిత ఎప్పుడో త్రేతాయుగంలో, మహాయుగంలో జరిగినటువంటి రామాయణం ఇప్పటికి కూడా రామ కథను పురాణాలుగా చెప్పడమే కాకుండా హరికథలు, యక్షగానాలు, నాట్య ప్రదర్శనలు, సినిమాలతో సహా, నాటకాలతో సహా, కావ్యాలతో సహా, పుస్తకాలతో సహా, వచనాలతో సహా పరిపరి విధాలుగా రామ కథను కొనియాడుతున్నది సమాజము అంటే దానికి కారణం రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. అటువంటి రామ చరిత్ర విశేషమైనటువంటిది. అందులో మనం ఈవేళ రామానుగ్రహం వల్ల సంపూర్ణ రామాయణాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. ఆఖరి ఘట్టంలో ఉన్నాం.
యుద్ధకాండలోని 122వ సర్గ నుంచి మనం ప్రారంభం చేస్తాం. ఇవాళ రామానుగ్రహంతో సంపూర్ణ రామాయణ ప్రవచన జ్ఞాన యజ్ఞాన్ని పూర్తి చేయబోతున్నందుకు ఆ రామచంద్రమూర్తికి సీతారామ లక్ష్మణ భరత హనుమత్ సమేత సమస్త దేవతలకు సాంజలిబద్ధ ప్రణామాలతో ముందుకు వెళదాం. కథని ముందుకు తీసుకెడదాం. ఎప్పుడైతే బ్రహ్మగారు అన్నారో, రామ నీ వచ్చినటువంటి అవతార ప్రయోజనం సిద్ధించింది, రావణ సంహారం జరిగింది, ఇక నీవు పరంధామములకు రావయ్యా అనగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి పరమశివుడు బ్రహ్మగారి మర్చిపోయినట్లున్నారు. మహావిష్ణువు మనం బాలకాండలో చూసాం. ఇది మహావిష్ణువు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు దేవతలందరూ వచ్చి కూర్చున్నప్పుడు విష్ణు భగవానుడు వచ్చినప్పుడు రావణ సంహారార్థమై కాకుండా దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ అని వాగ్దానం చేసి ఉన్నాడు అని పరమశివుడు గుర్తెరిగి రాముడితో అంటున్నారట, రామ దుష్ట సంహారం జరిగిపోయింది, రావణ సంహారం చేసేసావు, చాలా సంతోషం. ఇక దైన్యముతో ఉన్నటువంటి భరతుణ్ణి ఊరడించవయ్యా. అలాగే మహాయశస్వైనటువంటి కౌసల్య మాత ఆవిడ్ని ఓదార్చు. నీవు లేక ఆవిడ పరితపిస్తున్నది కనుక లక్ష్మణ మాత అయినటువంటి సుమిత్రాదేవిని, కైకేయిని వీరందరినీ కూడా అనునయించు రామ. అయోధ్య రాజ్యమునకు పట్టాభిషిక్తుడవై నీవు రాజ్య పట్టాభిషిక్తుడవై రాజ్యాన్ని పాలించవయ్యా. అప్పుడు సజ్జనుడైనటువంటి పౌరులందరూ కూడా ఆనందిస్తారు. ఇక్ష్వాకు వంశానికి వన్నె తెచ్చిపెట్టు రామా అని ధర్మ సంస్థాపన చేయి అని పరమశివుడు ఆజ్ఞాపించి, ఏషరాజా విమానస్థ పితా దశరథస్తవ, పితృలోకాలకు అధిపతి పరమేశ్వరుడండి. శ్మశానస్యే క్రీడా స్మరహర పిశాచా సహచరా చితాభస్మాలేప అని పరమేశ్వరుని స్తోత్రం చేస్తారు. ఆయన ఎందుకుంటాడు శ్మశానంలో అంటే, ఈ జన్మలో మనకి కాతే కాంత కస్తే పుత్ర సంసారో మతీయ విచిత్ర కశ్యత్వం కుత ఆయాత కోమే తాత కదిమే భ్రాత భజగోవిందం భజగోవిందం అని శంకర భగవత్పాదుల వారు ఆలోచించిన ఆయన, ఈ జన్మలో నీకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, బావలు, బావమరుదులు ఇత్యాదులుగా అందరినీ పోగేసుకుని వారిని చూసి ఆనందపడుతున్నావు. కానీ వీరందరూ ఎప్పటిదాకా ఉంటారు అంటే, శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే. యావత్ పవనో నివసతి దేహే తావం కుశలం పృచ్చతి గేహే. ఆ తర్వాత భార్యా బిడ్డతి తస్మిన్ కాయే. ఏం చేస్తారు? ఎప్పుడైతే శరీరంలో ప్రాణం వెళ్ళిపోయిందో శ్మశానానికి అప్పచెప్పేస్తారు, బంధుమిత్రులతో సహా. అనేన కోష్టే, మనకు ఉన్నటువంటి ధనమంతా కూడా కోష్టాగారంలో ఉండిపోతుంది. పశవశ్చ ఘోష్టే స్త్రీ గృహద్వారే జనాన్ శ్మశానే దేహశ్చితాయాం పరలోకయానం. ఈ ధనమంతా కూడా బీరువాలో పెట్టి వెళ్ళిపోవాల్సిందే, సంపదంతా కూడా బ్యాంకుల్లో ఉండవలసిందే. కాగితాల రూపంలో ఎన్ని ఫ్లాట్లు ఉంటే ఏం ప్రయోజనం? ఆ ఫ్లాట్లు అన్ని కాగితాల రూపంలో ఉంటాయి. ఆ కాగితాలు కూడా బ్యాంకులో ఉంటాయి. మానవుడు తనతో వెళ్ళిపోయినాడు, ఏమి తీసుకువెళ్ళాడు. స్త్రీ గృహద్వారే, అమితమైనటువంటి ప్రేమ కురిపించేటువంటి భార్య గృహద్వారం దాకా వస్తుంది. జనాన్ శ్మశానే, బంధువులంతా శ్మశానం దాకా వస్తారు. భార్య పోతే భర్త ఎక్కడి దాకా వెళ్తాడు? శ్మశానం దాకా వెళ్తాడు. అంతకు మించి ఆయన వెళ్ళడు. భార్య అయినా, భర్త అయినా, అన్న అయినా, తమ్ముడైనా, బావైనా, బావమరదైనా, అక్కైనా, చెల్లైనా, ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే బంధుత్వం.
దేహశ్చితాయాం పరలోకయానం. ప్రాణోత్క్రమణం జరిగిన తర్వాత గరుడ పురాణం చెప్తుంది మనకి ఈ విషయం. 11 రోజుల పాటు ఆ జీవి అక్కడే ఉంటాడట. ఆ ఇంటి చుట్టూ, ఆ కర్త చుట్టూ తిరుగుతూ ఉంటాడు. శ్మశానానికి ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాడట. ఇక్కడ కదా నా శరీరాన్ని తగలబెట్టేసింది అని. అప్పటిదాకా నేనే శరీరము, శరీరమే నేనని బతికాడు. శరీరం వేరు, నేను వేరు అనేటువంటి ఆలోచనలు లేకుండా ఎప్పుడన్నా ఇటువంటిప్పుడు విన్నప్పుడు గుర్తొస్తుంది, అవును కదా అని. పురాణ వైరాగ్యం అంటారు దీన్ని. పురాణం విన్నప్పుడు గుర్తొస్తుంది. అలాగే శ్మశాన వైరాగ్యం అని ఒకటి ఉన్నది. ఎవరన్నా మన బంధువులు ఎవరన్నా చనిపోతే అక్కడికి వెళ్ళినప్పుడు, చూసినప్పుడు మనం కూడా ఇక్కడికి రావాలి, కేర్ ఆఫ్ అడ్రస్ ఇదే కదా అనిపిస్తుంది. కానీ ఎంతవరకు ఉంటుంది ఆ కేర్ ఆఫ్ అడ్రస్ అనే ఆలోచన? శ్మశానం నుంచి బయటకు వచ్చేదాకా ఉంటుంది. బయటికి రాగానే మళ్ళీ ఎవరో సినిమా మాటలు చెప్తారు, ఆ సినిమా గురించి మాట్లాడతాడు, అది నిజం అనుకుంటాడు, అందులో పడిపోతాడు, ఇది మర్చిపోతాడు. అలాగే ప్రసూతి వైరాగ్యం అని ఉంటుంది. వైరాగ్యం ఎప్పుడు కలుగుతుంది అంటే ప్రతి మనిషి వైరాగ్యం కలుగుతుంది. ప్రసూతి వైరాగ్యం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు అనుకుంటారు, ఎంత కష్టపడ్డాము ఈ పిల్లవాడి కోసం, ఇటువంటి సుఖాలు లేకపోతే ఏమైంది, అనేద్దాం, వదిలేద్దాం అనుకుంటారు. కానీ అది ప్రసూతి వైరాగ్యం. పిల్లవాడు పుట్టేదాకానే, పుట్టిన తర్వాత అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ఆ పిల్లవాడిని చూసి. అక్కడి నుంచి మళ్ళీ మామూలు. అలాగే పురాణం విన్నప్పుడు వైరాగ్యం కలుగుతూ ఉంటుంది, కానీ తర్వాత అది నిలకడగా ఉండగలగాలి. కనుక కోశే పశవశ్చ గోష్ఠే స్త్రీ గృహద్వారే జనాన్ శ్మశానే దేహశ్చితాయాం పరలోకయానం. విడిపోయినప్పుడు ఆ జీవి ఏడుస్తూ ఉంటాడు. వినపడదు, కనపడదు మనకి, కానీ సూక్ష్మ శరీరం దాల్చుంటాడు. ఇదే శరీరం, 6 అడుగులు ఉన్న శరీరము 6 అంగుళాలు అవుతుంది. 6 అంగుళాల శరీరంతో ఉంటాడు, పిలుస్తూ ఉంటాడు కొడుకుని, బంధువుల్ని, మిత్రుల్ని, అందరినీ. కానీ వాళ్ళకి వినపడదు, వాళ్ళకి కనపడదు. బోరు బోరుని ఏడుస్తూ ఉంటే పరమేశ్వరుడు వస్తాడట. అప్పుడు వచ్చి, నేనురా నీకు తండ్రిని, వాళ్ళందరూ ఈ జన్మలోనేరా, ఆ జన్మ అయిపోయింది నీకు. స్టేజ్ మీద నాటకం ఆడేటప్పుడు ఎలా అయితే తల్లిదండ్రుల పాత్రలు పోషించి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పేర్లతో పిలుచుకుంటూ మామూలుగా ఎలా జీవితం గడుపుతారో, ఈ జగత్తులో ఆడినటువంటి నాటకంలో నువ్వు ఒక పాత్ర పోషించావు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, అది 60 నిమిషాలు, 70 నిమిషాలు, 80 నిమిషాలు ఉంటుంది స్టేజ్ మీద పాత్ర. అటువంటి పాత్ర నువ్వు పోషించావు అంతే తప్ప జగత్పితరో వందే పార్వతీ పరమేశ్వరం, అన్ని జన్మలకి తల్లిదండ్రులను మేమే, నీకు వచ్చే జన్మకు కూడా మళ్ళీ నేనేరా అని ఓదార్చడానికి, అనునయించడానికి పరమేశ్వరుడు శ్మశానంలో ఉంటాడు. పితృలోకాలకి, పితృదేవతలకి అధిపతి అయినటువంటి వాడు పరమేశ్వరుడు కదా. అందుకని లయం చేసి, ఆ లయం చేసినటువంటి ఆత్మలన్నింటినీ మళ్ళీ పునర్జన్మ వచ్చేదాకా బ్రహ్మగారికి అప్పచెప్పాలి. పునర్జన్మ టైంలో ఆ అడ్మినిస్ట్రేటర్ అంతా పరమశివుడు. అందుకని పరమశివుడు అన్నట్ట రాముడితోటి, రామ ఏషరాజా విమానస్థ పితా దశరథస్తవ, ఈ జన్మలో నీకు తండ్రి అయినటువంటి దశరథ మహారాజులో విమానంలో ఉన్నాడు చూడు. కాకుస్థం మానుషేలోకే గురుస్తో మహాశయ, ఈ మనుష్య జన్మ ఎత్తినటువంటి మనుష్య లోకంలో నీకు తండ్రిగా ఉన్నటువంటి దశరథ మహారాజు ఆయన, అదిగో వెళ్ళు అన్నట్ట. అనగానే పరమశివుడు ఆజ్ఞ విని రాముడు లక్ష్మణ సమేతుడై విమానంలో ఉన్నటువంటి తన తండ్రికి ప్రణామం చేసి, రాముడిని చూడగానే దశరథుడు ఒక్కసారి ఒళ్ళు పులకరించిందట. తన ప్రాణం కంటే మిన్న అయినటువంటి పుత్రులను చూసి ఆత్మావై పుత్రరామాసి అంటుంది శాస్త్రం. అందుకనే కొడుకు కనబడితే ఉండే ఆనందం తండ్రికి ఇంకా మిగతా వాళ్ళు ఎవరి వల్ల కలగదు అంటారు. అందువల్ల పరమానందభరితుడై, నాయనా రామ, నీకు దూరమై నేను పడుతున్నటువంటి బాధలు నన్ను స్వర్గంలో ఉంచారయ్యా, కానీ స్వర్గ సుఖాలు కూడా నీకు దూరమయ్యానే అనేటువంటి బాధ మరిపింపలేకపోతున్నాయి. ఆ బాధని ఇప్పుడు నేను చూసినటువంటి ఆనందంతో నాకు చాలా సంతోషంగా ఉన్నది. నా మాట మీద నీవు వనవాసం పూర్తి చేశావు. వనవాసం చేసి
ఆ రోజు కైకేయి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా నాకు ఇంకా గుర్తున్నాయి, నా మనసును బాధిస్తున్నాయి రామ. కానీ కైకేయాని చోక్తాని వాక్యాన్ని వదతాం నర తవ ప్రవ్రాజనార్థాన్ని స్థితాని హృదయే మమ. నిన్ను వనవాసానికి పంపించి తిరవలసింది అని కైకేయి ముళ్ళులాగా మాట్లాడినటువంటి మాటలు నన్ను ఇంకా గుచ్చుకుంటున్నాయి అన్నారు దశరథ మహారాజు. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, మాటలు మాట్లాడితే శరీరం పడిపోయిన తర్వాత కూడా ఆ జీవులు గుర్తుంచుకుంటారు, వారికి బాధ కలుగుతూ ఉంటుంది. వెళ్ళిపోయిన వాళ్ళని ఏమన్నా తప్పుడు మాటలు, మనం పొరపాటు మాటలు మాట్లాడినా ఆ మాట వారిని బాధిస్తూ ఉంటుంది. ఆ బాధ ఫలితము కర్మ సిద్ధాంతం అంటే అదే. ఈ జన్మతో తేలిపోతే అది కర్మ సిద్ధాంతం కాదు. దారితోహం త్వయా పుత్ర సుపుత్రేణ మహాత్మన. సుపుత్రుడు అంటే ఎలా ఉండాలో నీలాంటి వాడు ఆచరించి చూపించావు రామ, నన్ను తరింపజేశావు. అష్టావక్రేణ ధర్మాత్మ తారితో బ్రాహ్మణో యథా. అష్టావక్రుడు అనేటువంటి ఒక ధర్మాత్ముడు ఎలా అయితే తన తండ్రిని ధరింపజేశాడు. అష్టావక్ర చరిత్ర మనకి, అష్టావక్రుడు అనేటువంటి ఆయన ఏకబాధుడు అనేటువంటి ఒక తండ్రి. ఆయన ఏకబాధుడు సుజాత, ఆ తల్లి పేరు సుజాత. ఏకబాధుడు అనేటువంటి ఆయన వేదాధ్యయనం చేస్తూ అధ్యాపన చేస్తూ ఉండేవాడు, వేద విద్య చెప్తూ ఉండేవాడు పిల్లలకి. ఆయన తల్లి, ఆయన భార్య అయినటువంటి సుజాత గర్భం ధరించింది. ఆ గర్భంలో అష్టావక్రుడు ఉన్నాడు. తండ్రి వేద అధ్యాపన చేస్తూ, అంటే పాఠం చెప్తూ పిల్లలతో చదివించవలసినటువంటి గురువుకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎలా పడితే అలా, ఎంత పడితే అంత పిల్లల్ని బాధించకుండా, ఇబ్బంది పెట్టకుండా చదివించవలసినటువంటి ధర్మము గురువుది, వాళ్ళని కనిపెట్టుకుని ఉండవలసిన ధర్మం. కానీ ఈయనకి పాపం వేదమునందు అమితమైనటువంటి ప్రీతి. ఆ ప్రీతితో చదువు అని ఎప్పుడు చదివిస్తూ ఉన్నాడు. కడుపులో ఉన్నటువంటి అష్టావక్రుడు అన్నట్ట, నాన్నగారు మీరు ఆ శిష్యులను ఇబ్బంది పెడుతున్నారు వేదాధ్యాపన పేరుతో అన్నట్ట, కడుపులోంచి మాట్లాడు అనగానే ఈయన కోపం వచ్చింది. ఏకబాలుడికి కోపం వచ్చి, తండ్రి అయినటువంటి అప్పుడు ఇంకా గర్భంలోనే ఉన్నాడు, నా అధ్యాపనకే వంకలు పెడుతున్నావు కాబట్టి నువ్వు 8 వంకలతో పుట్టుగాక అన్నాడు. శాపం ఇచ్చేశాడు. అష్టావక్రుడు అంటే 8 వంకరలు ఉంటాయి శరీరంలో ఆయనకి, అందువల్ల అష్టావక్రుడై పుట్టాడు. ఆయన పుట్టక ముందే ఈ ఏకబాలుడు అనేటువంటి వాడు, కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందో చెప్తుంది మనకి ఈ ఘట్టం. ఈ ఏకబాలుడు అనేటువంటి వేద విధుడైనటువంటి ఆయన ధనార్జన కోసం జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. నాకున్నటువంటి పాండిత్యం ఎటువంటిది, అప్పట్లో రోజుల్లో పాండిత్యానికి కనుక సవాలు వేస్తే ప్రతి సవాలు ఇవ్వగలిగినటువంటి వాడు ఉండాలి. కాబట్టి నా పాండిత్యాన్ని ఎవరన్నా కనుక జయించగలిగితే నేను నీటిలో ఉండిపోతాను, నేను కనుక గెలిస్తే నాకు ధనరాశులు ఇవ్వవలసింది అని కోరాడు. వరుణుడి కుమారుడైనటువంటి వంది అనేటువంటి ఆయన జనక మహారాజు రాజ్యంలో ఉండేవాడు. ఆయన వచ్చాడు ఈయనతో వాగ్వివాదానికి. ఈయన ఓడిపోయాడు. ఓడిపోతే ఈయన తీసుకువెళ్ళి నీటిలో ముంచి ఉంచేశారు. నీటిలో పందెం ప్రకారం, పందెం కదా, ఆ పందెం ప్రకారంగానే నీటిలో ఉంచారు. అయితే పిల్లవాడు పుట్టాడు. శాపవశాత్తు 8 వంకరలతో పుట్టాడు, అష్టావక్రుడు కాబట్టి. మేనమామైనటువంటి ఉద్ధారకుడు అయినటువంటి ఆయన ఈ పిల్లవాడిని పెంచుతున్నాడు. ఆయనకు కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఈ కుమారుడు ఇద్దరు కలిసి చదువుకుంటూ ఉండేవారు. తన మేనమామ దగ్గర పెరుగుతున్నారు. పిల్లలు కదా, పిల్లలు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఆ మేనమామ కొడుకు ఒకనొక సందర్భంలో, ఆటల సందర్భంలో ఈ అష్టావక్రుడి తోటి ఏదో అన్నాడు. అష్టావక్రులు ఉన్నవాడిది అని అన్నాడు, తండ్రి లేనటువంటి వాడికి అని కూడా అన్నాడు. అనగానే ఆ పిల్లవాడికి బాధ కలిగి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ మా నాన్నగారు ఎక్కడా అని అడిగాడు. అడిగితే నాన్నగారు ఇలా తెలియదు నాన్న, ఇలా వెళ్ళారు, ఆయన ఇంకా రాలేదు, ఆవిడ తెలియదు. ఈ పందెం వేసినట్టు కూడా ఆవిడ తెలియదు. నాన్నగారు వెళ్ళారు ధనార్జన కోసం, మన జనక మహారాజు దగ్గర ఉన్నారు, వస్తారు అని. పిల్లవాడు వెళ్తాడు జనక మహారాజు దగ్గరికి. వెళ్ళి అక్కడ విషయం తెలుస్తుంది. ఆ వందిని పిలిపించండి అంటాడు. ఆ వందితో వాదిస్తాడు. వాదించి వందిని ఓడిస్తాడు. ఓడించి నీకేం కావాలని అడుగుతాడు. మా నాన్నగారిని విడిపించండి అంటాడు. నాన్నగారిని విడిపించి తీసుకొస్తాడు. ఈ కథలో ఎలా అయితే ఆ తండ్రిని
ఆ బాధ నుంచి, దుఃఖం నుంచి, కష్టం నుంచి విడిపించాడో రామా, అలా నీవు నన్ను విడిపించావు అని. ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, గత వారం కూడా మీకు ఒక చెప్పాను. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగన్, అపకారికి ఉపకారము నిపమన్నక చేయువాడే నేర్పరి సుమతి. తండ్రి తనకు అంత అపకారం చేసినా మన సాధ్యమైనంత వరకు మనం ఉపకారాలు చేస్తూ ఉండాలి తప్ప అపకారానికి ఒడిగట్టకూడదు అని మనకి ఈ కథాంశం. దశరథ మహారాజు ఈ కథ చెప్పి, నాకు సత్పుత్రుడవై జన్మించి నన్ను ధరింపజేశావు రామా, నువ్వు రావణ సంహారం జరపవలసి ఉన్నది కాబట్టి నేను పట్టాభిషేకానికి పెట్టినటువంటి ముహూర్తానికి పట్టాభిషేకం జరగకుండా వనవాసం జరిపించడం దేవతల నిర్ణయం. అందుకని మనం శుభలేఖలు రాసేటప్పుడు దైవజ్ఞుల చేత ముహూర్తం నిశ్చయించబడినది, మానవులు నిర్ణయిస్తే జరగదు, దేవతలు నిర్ణయించాలి. దేవతల నిర్ణయము రాముడికి వనవాస ముహూర్తం, మానవుడి నిర్ణయము పట్టాభిషేక ముహూర్తం. వశిష్ఠ వారు పెట్టిన ముహూర్తమే తప్పింది అంటుంటారు లోకోపవాదాలు. వశిష్ఠ వారు పెట్టలేదు, మనం చూసాం. అది పెట్టింది దశరథ మహారాజు, ఆ ముహూర్తం పెట్టింది కనుక రామ, ఇది దేవతల నిర్ణయం లాగా నాకు తర్వాత అర్థమైందయ్యా. రావణ సంహారం జరిగిన తర్వాత నీ వల్ల రావణ సంహారం జరగవలసి ఉన్నది, అందువల్ల రావణ సంహారం జరపడం కోసం పెట్టినటువంటి ముహూర్తాలు ఇటువంటి విఘ్నాలన్నీ కల్పించాలని నాకు ఇప్పుడు అవగతమవుతున్నది. రామ, నీ తల్లి అనేటువంటి కౌసల్య ఎంతటి ధన్యవాదాలయ్యా. నీకు మళ్ళీ అయోధ్య ప్రవేశం చేస్తుంటే ఆవిడ చూస్తుంది నిన్ను, నీకు పట్టాభిషేకం జరుగుతూ ఉంటే కన్నులారా ఆవిడ చూస్తుంది. దశరథ మహారాజుకు లేనటువంటి భాగ్యం మనకు కలుగుతున్నది. రామ పట్టాభిషేకం ఎక్కడ జరిగినా ఆ ఘట్టం విన్నా, అది శ్రవణం చేసినా పఠనం చేసినా దాని ఫలితం విశేషమైనటువంటిది. అందువల్ల దశరథ మహారాజు అన్నట్ట, కౌశల్యకు అదృష్టవంతురాలు కదా రామ, పుణ్యాత్మురాలు. అంతేకాదు అయోధ్య పౌరులు కూడా నాకన్నా చాలా అదృష్టవంతులు రామ. వారు పట్టాభిషేకం అప్పుడు తనివి తీరాలని చూస్తారు, రాజా రాముడి దర్శనం చేసుకుంటారు. అలాగే భరతుడు నీ తమ్ముడు నాడు చూసావా, అతడు పవిత్ర హృదయుడయ్యా, ధర్మనిరతుడు, ధర్మమునందు అనురక్తుడై ఉన్నాడు. కాబట్టి అట్టి భరతుడు నీ సమాగమనం కోసం ఎదురు చూస్తున్నాడు. త్వరగా నువ్వు వెళ్ళి అతన్ని ఓదార్చు రామా. నువ్వు రావణాది రాక్షస సంహారం చేయడంతో దేవతలందరూ సంతృష్టి చెందారు. కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చావు, దీనివల్ల నీ కీర్తి ప్రతిష్టలు ఇమ్మడించాయి రామా. అనగానే రాముడు తండ్రికి అంజలి ఘటించి రాముడు అన్నట్ట, గురుప్రసాదం ధర్మజ్ఞ కైకేయ భరతశ్చ సపుత్రాం త్వాం త్యజామీతి ఎదుర్తా కైకేయీ త్వయా. నిన్ను నీ కుమారుణ్ణి నేను వదిలిపెట్టేస్తున్నాను, నన్ను ముట్టుకోవడానికి నా సవధానం చేయడానికి కూడా నీ కుమారుడికి అర్హత లేదు అని నువ్వు ఆనాడు శాపమిచ్చావు నాన్నగారు. కాబట్టి వారి ఎంతో అనుగ్రహించి ఆ శాపాన్ని ధరించుకోండి అని కోరాట రామచంద్రమూర్తి. భరతుల మీద కైకేయి మీద అనుగ్రహం చూపండి తండ్రి అని అనగానే దశరథ మహారాజు అలాగే నాన్న తప్పకుండా అని లక్ష్మణుని చూసి దశరథ మహారాజు అన్నారట, నాయన లక్ష్మణ, రామం శుశ్రూత భక్త్యా వైదేహ్యా సహసీతయ కృతామ మహాప్రీతి ప్రాప్తం ధర్మఫలం చతే. లక్ష్మణ, నీవు ఆచరించినటువంటి ధర్మము ఏమిటా? ఆచరించినటువంటి ధర్మం లక్ష్మణుడు. ఇక్కడ మనం చర్చిస్తే చాలాసేపు జరుగుతుంది, ప్రశ్నలు చాలా వస్తూ ఉంటాయి సాధారణంగా. రాతృ ధర్మాన్ని పట్టుకొని అన్నగారి వెనకాల వెళ్ళాడు, మరి భర్త ధర్మం ఏమైంది అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. సుమిత్ర దేవి యొక్క కోడలు గారు మరి 14 సంవత్సరాలు నిద్రావస్థకు ఉపక్రమించడానికి కారణం లక్ష్మణుడు కదా, మరి భర్త ధర్మాన్ని ఎందుకు పాటించలేదు అని ప్రశ్నిస్తూ ఉంటారు. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. ఒక పెద్ద ప్రయోజనం నిర్వర్తించడానికి కొన్ని చిన్న ధర్మాలు వదిలిపెట్టడమే ధర్మ సూక్ష్మం. రాముడి వెంట ఉండి ధర్మాన్ని కాపాడవలసినటువంటి పెద్ద ధర్మం లక్ష్మణుడి బాధ్యత మీద ఉన్నది, అందువల్ల రాముడి వెంట ఉన్నాడు. ఆహార నిద్రలు మాని 14 సంవత్సరాలు శుశ్రూష చేసినటువంటి
లక్ష్మణ స్వామిని దశరథ మహారాజు ఆశీర్వదించారు. ఏమని? ప్రాప్తం ధర్మఫలం చతే, నీవు ఆచరించినటువంటి ఈ ధర్మానికి నీకు ధర్మఫలం తప్పక లభిస్తుంది. ఏమిటది అంటే, ధర్మం ప్రాప్స్యతి ధర్మజ్ఞ యశశ్చ విపులం భువి. ధర్మానుష్ఠానం చేసినటువంటి వారికి లభించేటువంటి ఫలితం ఏమిటి అంటే, యశశ్చ విపులం భువి, ఈ భూమి మీద అఖండమైనటువంటి కీర్తి లభిస్తుంది. లక్ష్మణ, నీకు అన్నగారి సేవ చేసినందుకు. ఏం చేశాడు లక్ష్మణుడు అంటే, 14 సంవత్సరాలు అన్నగారి సేవ చేశాడు. అన్నగారి సేవ భగవత్ సేవ. అన్నగారుగా అనుజుడై లక్ష్మణుడు అన్నాయనుచు విలువ తపమేమి చేసెనో, లక్ష్మణుడు తపమేమి చేసెను అని తమ్ముడుగా వచ్చినటువంటి లక్ష్మణుడు భగవత్ సేవ చేస్తున్నాడు. చేసింది సేవ ఎవరికి అంటే భగవంతుడికి. భగవత్ సేవ చేసినందుకు వచ్చేటువంటి ప్రతిఫలం ఏమిటి అంటే, విపులమైనటువంటి యశస్య విపులం భువి, కీర్తి, అఖండ కీర్తి లభిస్తుంది. ఎప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి ఘట్టం కదండి. ఇప్పటికి కూడా సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత స్వామినే నమః అంటున్నాం. లక్ష్మణుడు లేని రామ విగ్రహం ఎక్కడ ఉండదు. సీతతో పాటు లక్ష్మణుడు ఉండి తీరాల్సిందే. వేరే ఏ అవతారంలో కూడా తమ్ముడు ఉండడు పక్కన. కృష్ణుడు ఒకడే ఉంటాడు, కృష్ణ పరమాత్మ ఒక్కడే. బలరాముడు ఉన్నాడు పక్కన. అందుకనే అన్నాడు, కళత్రాణి మిత్రాణి బంధువర్గస్తదైవచ. ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు అనేటువంటి వారు. భ్రాతృలు మాత్రం, అంటే అన్నదమ్ములు మాత్రం ఒక్కసారి దొరుకుతారు. తాను దేశం నపశ్యామి భ్రాత సహోదర. రామచంద్రమూర్తి స్వయంగా అన్నటువంటి మాట ఇది. లక్ష్మణ స్వామికి భగవత్ సేవ చేసినందుకు వచ్చినటువంటి ప్రతిఫలం ఏమిటంటే, సూర్య చంద్రున్నంత వరకు ఆయన కీర్తి అఖండమై ఉంటుంది. రాముడితో పాటు పూజలు అందుకుంటున్నాడు. అందువల్ల దశరథ మహారాజు ఆశీర్వదించి, లక్ష్మణ, నీకు విశాలమైనటువంటి భూమండలం అంతా వ్యాప్తి చెందినటువంటి కీర్తి లభిస్తుంది లక్ష్మణ అని సీతమ్మ వారు వైపు చూశారట. చూసి, అమ్మా, కర్తవ్యో నతో వైదేహి మన్యుస్యాదమిమనం ప్రతి రామేణ విశుద్ధ్యర్థం కథమేదైషణే. రాముడు నిన్ను మొదట స్వీకరించలేదు అని కోపం పెట్టుకోకు తల్లి. నీ పాతి విరత్యము లోకానికి తెలియాలనే ఉద్దేశంతో అలా చేశాడే తప్ప పతి సేవలను గూర్చి నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదమ్మా. నీవు పతివ్రత శిరోమణివి అని ఆవిడ్ని కూడా ఆశీర్వదించి అక్కడి నుంచి ఆయన స్వర్గానికి వెళ్ళిపోయారట దశరథ మహారాజు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవేంద్రుడు అంజలి ఘటించి రాముడికి, రామ, అమోఘం దర్శనం రామ తవాస్మాకం వరం తపః ప్రీతియుక్తాస్మతేనత్వం బ్రూహి యన్మనసేచ్ఛసి. బ్రూహి రామ అంటే చెప్పు రామ, నీ మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏం కావాలో చెప్పు, అది నేను నెరవేరుస్తాను అన్నట్ట ఇంద్రుడు. అనగానే, ఎది ప్రీతి సముత్పన్న మయి సర్వ సురేశ్వర వక్ష్యామి కురుతే సత్యం వచనం వదతాంబర. నీకు నా ఎందుకు ప్రీతి ఉన్నట్లయితే నా కోసం యుద్ధం చేసి భార్యా బిడ్డలను సైతం త్యజించి అహోరాత్రులు కష్టపడి ఆహార నిద్రలు మాని నా కోసం పోరాడి, వారి కోసం వారేం చేయలేదు. వానరులందరూ కూడా యుద్ధం చేసింది రాముడి కోసం చేశారు. యుద్ధం చేస్తే ఏమైతుంది? సీత లభిస్తుంది రాముడికి. వాళ్ళకేమొచ్చింది? ఏమి రాలేదు. నిర్మిక్ష భావనతో భగవంతుడి కొరకు ఎవరైతే తాపత్రయపడతారో వారందరికీ లభించేటువంటి ఫలితం ఎలా ఉంటుందో ఇక్కడ కనిపిస్తుంది. రాముడు అన్నట్ట ఇంద్రుడితోటి, వారందరినీ బతికించవయ్యా, వారందరినీ మళ్ళీ యుద్ధానికి ముందు ఏ శక్తితో ఉన్నారో ఆ శక్తి కల్పించు, వారందరికీ గాయాలైతే మాన్పించు,
వానరులు ఎక్కడెక్కడ వానరులు ఉన్నా సరే భూమండలం మీద వారందరికీ కూడా ఏమాత్రము ఫలాలకి మధువులకి తేనెలకి లోపము లేకుండా భూమండలాన్ని సస్యశ్యామలం చేయి. వానరులు ఎక్కడుంటే అక్కడ ఆహారానికి వెతుక్కోనటువంటి జీవి ఏదన్నా ఉంటే ఒక్క వానరు మాత్రమే. మిగతావన్నీ పులితో సహా సింహంతో సహా ఆహారాన్ని వేటాడి తెచ్చుకోవాల్సిందే. పక్షులు ఎగిరి ఎగిరి ఆహారం తెచ్చుకోవాల్సిందే. వానరాలకు మాత్రం ఆహారం ఎక్కడుంటే అక్కడ కనపడుతుంది. అది పెద్ద ప్రయత్నం చేయకల్లా. అప్పటి నుంచి రామచంద్రమూర్తి కోరినటువంటి కోరికకి అందుబాటులో ఉండేటట్టుగా సర్వకాలం ఎందు మధురమైనటువంటి ఫలములు తేనెలు వాటికి అందుబాటులో ఉండేటట్టుగా వరం ఇవ్వాల్సింది అని కోరితే తథాస్తు అని దేవేంద్రుడు అనగానే శిరస్సులు బాహువులు తెగిపడి పడి ఉన్నటువంటి వానరులంతా ఒక్కసారి నిద్రలోంచి లేచినట్టుగా లేచాయట. మొత్తం నాయకుడు పటిష్టత కలిగినటువంటి వాడైతే సైన్యానికి ఇబ్బంది ఉండదు అనడానికి ఇది ఒక నిదర్శనం. వానర సైన్యం అంతా కూడా మళ్ళీ పునరుజ్జీవమైంది కానీ రాక్షస సైన్యం కాలేదు. రాక్షస సైన్యానికి నాయకుడు రావణుడు, వానర సైన్యానికి నాయకుడు రాముడు. నాయకత్వపు పటిమ ఎలా ఉంటుంది అంటే తన గురించి కాకుండా తన వారందరి గురించి ఆలోచించేటువంటి వాడు నాయకుడు అని మహర్షి వాల్మీకి చెప్పారా? ఇక్కడ చెప్పలేదు. మనకి వ్యక్తపరచినటువంటి సందేశాలు రామాయణంలో ప్రతి శ్లోకంలో ఉంటాయి. ఆలోచించి నిర్ణయించుకోవాల్సింది మనం. కాబట్టి లీడర్షిప్ లెసన్స్ ఫ్రమ్ రామాయణ అనే ఒక సబ్జెక్ట్ పెడితే మనం దాని మీద చాలా విశేషాలు మాట్లాడుకోవచ్చు. రామాయణం చదివితే రామ కథ తెలుస్తుంది అనుకుంటారు. చాలా మంది రామాయణం చదవరు. మనకు తెలిసింది సినిమా రామాయణం, కానీ నిజమైన రామాయణం చదివితే దాంట్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కి కావాల్సినటువంటి అంశాలు ఎన్ని సందర్భాల్లో చెప్పానో ఇప్పటికి మీకు. సరే, అక్కడి నుంచి ఎప్పుడైతే మీరందరూ లేచారో తర్వాత సముద్రిత సర్వే అందరూ లేచారు. హరి పుంగవ నిద్రలోంచి లేచినట్టుగా లేచారు. బభూవర్ వానరా సర్వే కిమేతది విస్మిత. ఒక్కసారి లేచుడు కానీ వాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడంతా రాక్షసులు ఉండాలి కదా, అంతా దేవతలు ఉన్నారేమిటి? నిశ్శబ్దంగా ఉంది, కోలాహలం లేదు, రాక్షసులు కనబట్టలేదు, యుద్ధం ఆగిపోయింది, యుద్ధం జరగట్లేదు, రామచంద్రమూర్తి ప్రశాంతంగా ఉన్నాడు, సీతమ్మ వారు పక్కకి చేరున్నది, నిద్రలోంచి మేలుకొలగానే కలలో ఉన్నటువంటి వాడు కలగనక పోతే ఎలా ఆశ్చర్యపడతాడో అలా ఇదంతా ఆశ్చర్యపడుతున్నారు. తే సర్వే వానరా తస్మై రాఘవాయ అభ్యవాదవాన్. వాళ్ళకి వెంటనే అర్థమైంది. రామచంద్రమూర్తికి నమస్కారం చేసి అంజలి గడించి నిలబెట్టారట. సఫలమనోడుడై ఉన్నటువంటి రామచంద్రమూర్తిని దర్శనం చేయడం మాత్రం చేత వాళ్ళకి మనస్సు ఆహ్లాదభరితమైంది. దేవతలందరూ రాముడికి నమస్కరించి, రామా, ఇక నువ్వు బయలుదేరవలసినటువంటి సమయం అయిందయ్యా, ఇక మేము కూడా వెళతాము అని పలికి దేవతలంతా రామలక్ష్మణులకు వీడ్కోలు పలికి వారి వారి విమానాల్లో వారందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే రాముడు కూడా వానరులందరికీ రాత్రి అవుతున్నది, మీ మీ శిబిరాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పారట. చెప్పి ఆ రాత్రికి రామచంద్రుడు నిద్రించాడు. ఇది జరిగినటువంటి ఘట్టము చైత్రమాసము శుద్ధపక్షము పాల్గొన అమావాస్య నాడు రామరావణ యుద్ధమైంది. ఆ మర్నాడు విభీషణుడితో చర్చించి లక్ష్మణస్వామి చెప్పి హనుమంతుల వారు సందేశం అందించి పార్టీ వినాడు. ఇదే నాడు సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేసింది. ఇవన్నీ వివరాలు ఇవ్వలేదు. మళ్ళీ మనకి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి పంచమి నాడు వెళ్ళారు అని చెప్తారు రామచంద్రమూర్తి. దాన్ని బట్టి మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆ రోజు మళ్ళీ నిద్రించారు. అక్కడ ప్రశాంతంగా నిద్రపోయారట రామచంద్రమూర్తి. ఆ రోజు తాం రాత్రి ముత్తిష్టం రామం సుగోత్తిత మరిందమా. ప్రశాంతంగా ప్రాతకాలమే మేల్కొని లేచేటప్పటికీ కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల అని విభీషణుడు వారు తన పరివారంతో వచ్చి అక్కడ ఉన్నాడు. వచ్చి రామ, స్నానాని చ అంగరాని చ వస్త్రాన్ని ఆభరణాన్ని చ చందనాని చ దివ్యాని మాల్యాని విధాని చ. నీకు అంతఃపురంలో అందరూ కూడా స్నానము చేయించి
అంగరాగాలు అలిది చందనాలు పూసి నూతన వస్త్రాలు ధరింపజేసి ఆభరణాలన్నీ కూడా ఏర్పరిచి అన్ని మాలలు ధరింపజేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. రామ, నీ ఆజ్ఞ అయితే వీరంతా చేయడానికి రెడీగా ఉన్నారు, పరివారం అంతా అన్నట్ట విభీషణుడు. అనగానే రాముడు అన్నాడు, నా తమ్ముడైనటువంటి భరతుడు సత్యసంధుడు, తాను ఇచ్చినటువంటి ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటాడు. అతడు జటావలతులు ధరించి ఉండగా నేను ఆభరణాలు ధరించడం నాకు సమ్మతం కాదు. కాబట్టి ఈ స్నానాలు ఆభరణాలు అన్ని కూడా సుగ్రీవాదులకు ఇవ్వు విభీషణ, వారిని చేయమను అన్నట. అనగానే ఎందుకంటే అక్కడ భరతుడు చిత్రకూటంలో ప్రతిజ్ఞ చేశాడు, నీవు వచ్చేదాకా నేను కూడా ఈ జటావల్కలధారి అయి ఉంటాను. అందుకని చతుర్దశే సంపూర్ణే వర్షేహాని నవోత్తమ నదక్షామి జిత్వాం హే ప్రవేక్షామి హుతాసనం. నువ్వు కనుక 14 సంవత్సరాలు గడిచిన మరునాడు రాకపోతే అగ్ని ప్రవేశం చేస్తానని ఆయన చేర్చున్నాడు. కాబట్టి అనగానే విభీషణుడు అన్నట్ట, రామాని ఆజ్ఞ అయితే మాదొక విన్నపము, కొద్ది కాలం ఇక్కడ ఉండి సీతా లక్ష్మణ సమేతుడై ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని ధరింపజేయి రామా అని కోరాడట. రాముడు అన్నట్ట, తుమే భ్రాతరం దృష్టం భరతం త్వరితే మన, నా తమ్ముడైనటువంటి భరతుడిని చూడాలని నా మనస్సు ఉబిళ్ళూడుతున్నది, కాబట్టి నేను ఉండలేనయ్యా. అంతేకాదు కౌసల్యాం చ సుమిత్రాం చ కైకేయీం చ యశస్వినీం గురుం చ సుహృద్రైశ్చైవ పౌరాంశ్చ తనయై సహ. కౌసల్య, సుమిత్ర, కైకేయి, నా గురువులైనటువంటి వశిష్ఠ మహర్షి వీరందరూ కూడా నా రాక కోసం ఎదురు చూస్తున్నారు. అయోధ్య పౌరులంతా కూడా నా గురించి ఎదురు చూస్తున్నారు. వారందరినీ చూడాలని నా మనస్సు కూడా ఊళ్ళూడుతున్నది. ఇప్పుడు మీకు చూడాలంటే చాలదు, నాకు కూడా మిమ్మల్ని చూడాలని ఉండాలిగా. అలాగే నాకు మిమ్మల్ని చూడాలంటే చాలదు, మీకు కూడా భగవంతుడికి కూడా భక్తుని చూడాలని అనిపించాలి. భక్తుడికి భగవంతుని చూడాలనిపిస్తే చాలదు. ఈ 14 సంవత్సరాలు భగవంతుడి లక్ష్యం వేరే ఉండింది, ఇప్పుడే ఆయనకి ఆ లక్ష్యం తీరింది. కాబట్టి పౌరుల మీదకి మనస్సు మళ్ళింది, కౌసల్య, సుమిత్ర, కైకేయి మీదకి మళ్ళింది. అనగానే సరే రామా, అయితే నీ ఆజ్ఞ ప్రకారము లక్ష్మణుడు ఆయన నన్ను వెళ్ళడానికి అనుమతించు విభీషణ అని కోరగానే సరే, చాలా దూరం ప్రయాణించాలి కాబట్టి పుష్పక విమానం ఉన్నది, పుష్పక విమానాన్ని తీసుకొని నీ దగ్గరికి వెంటనే వస్తానని వెంటనే పుష్పక విమానాన్ని తీసుకొచ్చారట. ఇంకేమన్నా చేయమంటావా రామా అని విభీషణుడు కోరాడు. కోరగానే విభీషణ, ఈ వానరులందరూ కూడా యోధులు, ఇటువంటి యోధుల్ని సత్కరించడం రాజధర్మం. నీ ఇప్పుడు రాజయ్యావు కాబట్టి ఈ వానర యోధులందరికీ నీ శక్తి కొలది ధనరత్న ప్రధానైన కర్మైచాం సఫలం కురు. నీకున్నటువంటి ధనములు, రత్నాలు ఇవన్నీ కూడా వారికి ఇచ్చి వారిని గౌరవించవయ్యా. దానివల్ల నీకు కీర్తి లభిస్తుంది, నీకు యశస్సు లభిస్తుంది. దాన గుణం యొక్క లక్షణం ఏమిటో మహర్షి ఇక్కడ చెప్తారు. దానం చేస్తే త్యాగశీలైతే ఏవం సమ్మానితామే మానార్హ మానదాత్మయ, నీవు మంచివాడివి, దానశీలుడివి అని నీకు కీర్తి వస్తుంది. కాబట్టి అందరికీ ధనాలతో రత్నాలతో సత్కరించవయ్యా అనగానే విభీషణుడు వానరులందరినీ వారి వారి యోగ్యతకు తగ్గట్టుగా ధనాలు, సంపదలు ఇచ్చి సత్కరించారు. ఆ తర్వాత రాముడు విమానం ఎక్కి పతివ్రత అయినటువంటి సీతమ్మ వారిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. వెంటనే లక్ష్మణుడు కూడా విమానం ఎక్కాడు. వానరోత్తములందరితో రాముడు మాట్లాడుతున్నాడు. మిత్రకార్యం కృతమిదం భవద్భిర్ వానరోత్తమాః అవిజ్ఞాత మయా సర్వే యథేష్టం ప్రతిగచ్చత. మీరంతా మిత్రుడైనటువంటి నాకు సహాయపడ్డారు, మీకందరికీ కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. మీ మీ స్థానాలకు మీరు చేరుకోవచ్చు. కనుక సుగ్రీవ, నీవు అధర్మ కార్యాలు చేసేటువంటి వాడవు కాదు కాబట్టి నిన్ను ఇక నుంచి ఇంద్రుడు కూడా నీ వైపు కన్నెత్తి చూడలేడు. ఇక్కడ మార్చి వేసినటువంటి వాక్యం ఇది. అధర్మ కార్యాలకు పాల్పడేటువంటి వాడివి కావు కాబట్టి ఇంద్రుడు కూడా నీ వైపు కన్నెత్తి చూడలేడు. అంటే నా రక్ష నీకున్నది, శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష. కాబట్టి ఆ రక్ష నీకుంటుంది, నిన్ను ఇంద్రుడు కూడా ఏమి చేయలేడు. నీకు శుభం కలుగు గాక, నువ్వు కిష్కిందకు మరల వెళ్ళవయ్యా అన్నట్టు. స్వరాజ్యే లంకాయ మయా దత్తే విభీషణ
సత్వాం దర్శయితాం శక్తే చంద్రాపి దివౌకస. నీవు విభీషణుడి వైపు తిరిగి ఇక నీకు లంకారాజ్యం లభించింది కాబట్టి నువ్వు చక్కగా దీన్ని పాలించుకోవాల్సింది. నేను మా తండ్రి యొక్క రాజధాని అయినటువంటి అయోధ్యకు వెళ్తున్నాను. నా రాజ్యం అనలేదు రాముడు, ఆయనది కాదు, భరతుడి రాజ్యం. అందువల్ల మా తండ్రి యొక్క రాజధాని అయినటువంటి అయోధ్యకు వెళుతున్నాను అనగానే వాళ్ళందరూ నమస్కరించి అయోధ్యాం గంతుమిచ్చామి సర్వాన్నేతులో భవాన్ ఉజుక్త విచరిష్యామో పురాణి నగరాన్ని చ రామా. మానవులందరూ నమస్కారం చేసన్నారు. మీరు అనుమతిస్తే మీతో పాటు మేము కూడా అయోధ్యకు వస్తాం. వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత పౌరులకు జానపదులకు ఇబ్బంది కలగకుండా మేమంతా వనంలోనే తిరుగుతూ ఉంటాం. వాళ్ళని ఇబ్బంది పెట్ట కోతులన్నీ గుంపు వచ్చిందంటే మనకంతా భయపడతారు, కోతులు గుంపు వచ్చిందంటే. అందువల్ల అందులో కొంతమందికి వారి ఇచ్ఛా శరీరాలు పొందగలిగినటువంటి శక్తులటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు మానవ శరీరాలు ధరించి వస్తాం, మిగతావన్నీ కూడా దూరం ఉంటాం, మమ్మల్ని అనుమతించవలసింది అని కోరాట. దృష్ట్వాత్వం అభిషేకార్థం కౌసల్యాం అభివాద్య చ అచిరేణ గమిష్యామి స్వాన్ గృహాన్ ద్రవతేస్తా. నీకు అభిషేకం జరుగుతున్నప్పుడు, పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు చూడాలని మాకు కోరికగా ఉన్నది రామా. అలాగే కౌసల్యామాతకు నమస్కారం చేస్తాం. తల్లి అంటే ప్రేమ ఎక్కువ రాముడికి కాబట్టి ఆవిడ మాట అంటే ఒప్పుకుంటాడని ఆలోచించి ఆ మాట చేశారు. ఎలా అన్నా కార్యం సాధించాలి కదా. అందువల్ల అనగానే ప్రియా ప్రీతం లబ్ధం యదహం ససుహృజ్జన సర్వైర్భవద్భిః సహిత ప్రీతిం లప్సే పురీం గతః. క్షిప్రం ఆరోహ. రాముడు అన్నట్ట కనబడినటువంటి సీత కనబడితే ఎంత ఆనందమో, రావణ సంహారం చేసి సీతని బాధ నేను తీసుకుంటే నా పక్కన కూర్చోబెట్టుకుంటే నాకు ఎంత ఆనందంగా ఉండదో అంతకంటే ఎక్కువ ఆనందం మీరందరూ వస్తారంటే. కాబట్టి క్షిప్రం ఆరోహ సుగ్రీవ. వెంటనే నువ్వు ఎక్కవయ్యా సుగ్రీవ. నువ్వు ఎక్కితే వెనకాల అందరూ ఎక్కుతారు ఆటోమేటిక్ గా. రాజు ఎక్కితే వెనకాల, ఆయన ఎక్కితే కానీ ప్రోటోకాల్ అండి. కాబట్టి నువ్వు ఎక్కవయ్యా సుగ్రీవ అన్నట్టు. తొందరగా వెళ్ళాలి. విమానం వానరై సహా, వానరులతో పాటు అందరిని ఎక్కించు, అందరూ ఎక్కుతారు అని. కానీ విభీషణుడు అన్నట్ట నమస్కారం పెట్టి నేను కూడా వస్తాను, మా రాక్షసులతో వస్తాను అనగానే సరే రండి ప్రమద్దారు సామాత్యో రాక్షసేంద్ర విభీషణ మీరు కూడా రండి అయ్యా ఎక్కండి అందరూ అన్నట్టు. పుష్పక విమానము అంటే ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి చోటు ఉంటుంది దాంట్లో. ఇప్పుడున్న విమానాల్లాగా A380 అంటే 380 మందిని కూర్చోబెట్టుకుంటుంది లేదా 500 మందిని కూర్చోబెట్టుకుంటుంది అని కాదు. అంతకంటే ఎక్కువ వస్తే నో సీట్స్ టుడే అని చెప్తారు. అలా కుదరదు. అప్పటి రోజుల్లో ఉన్నటువంటి మన టెక్నాలజీ, మన సైన్స్, అధర్వణ వేదంలో ఇప్పటికి కూడా విమానాల తయారీ గురించి ఉన్నది. జర్మనీలో రీసెర్చ్ జరుగుతున్నది దాని మీద. ఎన్ని రకాల విమానాలు ఉన్నాయి. రావణుడు అప్పట్లో ఉన్నటువంటి విమానం, పుష్పక విమానం యొక్క లక్షణం ఏమిటంటే ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి చోటు ఉంటుంది. కాబట్టి అందరు ఎక్కగానే రాముడి ఆజ్ఞ తీసుకొని విమానం పైకి వచ్చింది. యజమాని మనస్సును బట్టి అది ప్రవర్తిస్తుంది ఆ విమానం. అందువల్ల రాముడి ఆజ్ఞ తీసుకొని ఎక్కగానే రాముడు సీతమ్మ వారి చూసి విమానం ఎగురుతోందట. కైలాస శిఖరాకారే త్రికూట శిఖరే స్థితాం లంకాం ఈక్ష వైదేహి నిర్మితాం విశ్వకర్మణ. చూడు సీత, విశ్వకర్మ నిర్మించినటువంటి లంకా నగరము త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి ఈ లంకా నగరాన్ని చూడు. బ్రహ్మగారి నుండి వరం పొంది హింసా ప్రవృత్తితో రావణుడు పాలించినటువంటి లంక ఇది. దీన్ని చూడు. ఇక్కడ ఇప్పుడు అటువంటి వాడు ఇప్పుడు బూడిదై పడి ఉన్నాడు. బ్రహ్మగారి వరం పొంది వరగర్వంతో ఉన్నటువంటి వాడు బూడిదై పడి ఉన్నాడు అని చెప్పడంలో మహర్షి వాల్మీకి ఉద్దేశం ఏంటంటే, భగవంతుడు కొందరికి కొన్ని శక్తులు ఇస్తాడు, కొందరికి ధనం ఇస్తాడు, కొందరికి విద్య ఇస్తాడు, కొందరికి మంది మార్బలం ఇస్తాడు, కొందరికి అధికారం ఇస్తాడు. ఇచ్చినటువంటి అధికారము, దర్పము, మనిషి, మంది, మార్బలము, ధనము ఇవన్నీ కూడా 10 మందికి ఉపయోగపడేటట్టు వినియోగించాలి తప్ప 10 మందిని పీడించేటట్టు వినియోగిస్తే దాని ఫలితము రావణుడు పడ్డట్టు పడి ఉంటారు అని చెప్పడం. బూడిదై పడి ఉన్నాడు. ఇదిగో ఎగురుతోంది విమానం. అదిగో అక్కడే హనుమంతుడు ధూమ్రాక్షుణ్ణి సంహరించాడు. ఇక్కడే సుషేనుడు విద్యున్మాలని సంహరించాడు. అలాగే అంగదుడు వికటాసుని సంహరించాడు. మహోదరుడు, అకంపనుడు ఇత్యాది రాక్షసులందరూ పడినది ఇక్కడే అని చెప్తూ ఆ విమానం ఇంకా ఎగురుతున్నది. ఎగురుతూ ఉండగా సముద్రం వచ్చింది. విశాలమైనటువంటి సముద్రం. ఇక్కడే రాత్రి మేము బస చేశాం. ఆ సముద్రం చూసావా ఎంత లోతుగా ఉన్నదో. ఎవరు కూడా ఈ సముద్రాన్ని క్షోభింపజాలరు. ఉవ్వెత్తుగా ఎగిసిపడుతున్నటువంటి కెరటాలు ఉన్నాయి, సీతా చూడు అని చూపిస్తున్నారు.
ఇదిగో హిరణ్యనాభ శైలేంద్రం కాంచనం పశ్చమైది. హిరణ్యనాభం అనేటువంటి పర్వతము, ఈ మైనాక పర్వతాన్ని చూడు, ఇది పైకి రాగలదు, కిందికి వెళ్ళిపోగలదు. హనుమంతుడికి సేద్యమని అని ఇచ్చినటువంటి పర్వతం ఇదే సీత అని. ఏతద్ దృశ్యతే తీర్థం సాగరస్య మహాత్మన సేతుబంధ ఇది ఖ్యాతం. సేతు నిర్మాణం, నేను చేసినటువంటి సేతు ఇలాగే ఉంది. సేతు నిర్మాణం ఇక్కడ నుండే ప్రారంభమైంది అని శ్లోకం వేశారు మహర్షి. అంటే రామేశ్వరం వచ్చేసారు విమానం, మాట్లాడుతూ మాట్లాడుతూ రామేశ్వరం వచ్చేసింది విమానం. సేతు నిర్మాణం ఇక్కడే ప్రారంభమైంది. ఏతత్ దృశ్యతే తీర్థం సాగరస్య మహాత్మన సేతుబంధ ఇది ఖ్యాతం త్రైలోక్య రావిపూజితం. ఏతత్ పవిత్రం పరమం మహాపాతక నాశనం. ఇది ఒక మహాపుణ్యక్షేత్రము. దీన్ని స్మరణ చేసినంత మాత్రం చేత మహాపాపములన్నీ కూడా నశిస్తాయి అని మాత్రమే రామాయణం, వాల్మీకి రామాయణం చెప్పింది. రాముడు అక్కడ లింగ ప్రతిష్ఠ చేశాడు. రామేశ్వర లింగం రామప్రతిష్టమైనటువంటిది అనేటువంటిది వాల్మీకి రామాయణంలో లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది పుట్టింది ఈ వార్త అంటే, మీకు కనుక గుర్తుంటే మనకి సీతమ్మ వారు అరణ్యకాండలో రామాయణము అయోధ్యకాండలో రామాయణం మా నాన్నగారు చెప్పారు, నాకు పండితులు చెప్పారు, విన్నాను అన్నది సీతమ్మ వారు. అంటే జరిగినటువంటి రామాయణము ప్రతి యుగములలో ప్రతి మహాయుగంలో జరుగుతుంది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, 4 యుగాలు అయితే ఒక మహాయుగం. ప్రతి మహాయుగంలో ఒక రామాయణం జరుగుతుంది, ఒక భారతం జరుగుతుంది. ఈ జరిగినటువంటి 28 మహాయుగాలకు ముందు జరిగినటువంటి రామాయణం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కాబట్టి మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే కూర్మ పురాణంలో ఈ విషయం ఉన్నది. కూర్మ పురాణంలో అలాగే పద్మ పురాణంలో ఉన్నది. ఈ రెండిట్లో కూడా అయితే రెండు అంశాలు విడివిడిగా ఉన్నాయి. కూర్మ పురాణంలో సేతు నిర్మాణానికి పూర్వమే రాముడు లింగ ప్రతిష్ఠ చేశారని, పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆయన్ని ఆలింగనం చేసుకొని నంది, భృంగి ఇత్యాది పరివారంతో సహా ప్రత్యక్షమై రాముడిని ఆలింగనం చేసుకొని ఆ వరం ఇచ్చారని, సేతు మధ్యే మహాదేవం ఈశానం కృతివాసనం స్థాపయామాస వై లింగం పూజయామాస రాఘవ దశదేవో మహాదేవ పార్వత సాశంకర ప్రత్యక్షమేవ భగవాన్ దత్తవాన్ వరముత్తమం ఏ త్వయా స్థాపితం లింగం రక్షతీహ ద్విజాతః మహాపాతక సంయుక్త తేషాం పాపం వినశ్యతి. ఎవరైతే నువ్వు ఏ లింగం అయితే ఇక్కడ స్థాపన చేశావో రామా, ఆ లింగాన్ని ఎవరైతే దర్శనం చేస్తారో, దర్శన మాత్రం చేత పాపాలన్నీ కూడా నశిస్తాయి. స్నానం దానం జపశ్రాద్ధం భవిష్యత్ చక్షయం తదా. స్నానం గాని, దానం గాని, జపం గాని, శ్రాద్ధ విధులు గాని నిర్వర్తిస్తే అవి అక్షయ పుణ్యాన్ని ఇస్తాయి అని పరమశివుడు రాముడికి వరమిచ్చి అక్కడి నుంచి అంతర్ధానం అయ్యాడు అని కూర్మ పురాణం చెప్తున్నది. సేతు బంధనానికి ముందు జరిగినటువంటి ఘట్టం ఇది అని. పద్మ పురాణంలో సేతు బంధనం పూర్తయిన తర్వాత ఈ విమానం ఇటు వస్తూ ఉంటే ఇక్కడ మళ్ళీ విమానాన్ని ఆపి రాముడు విమానాన్ని దిగి శివలింగ పరీక్ష చేసినట్లుగా మనకి పద్మ పురాణం చెప్తున్నది. కాబట్టి ఏ పురాణం చూసినా రాముడు పరీక్ష చేశాడు. వాల్మీకి రామాయణంలో వినంత మాత్రం చేత అది రామ పరీక్ష లింగం కాదు అనడానికి లేదు. పద్మ పురాణం మనకి అష్టాదశ పురాణాలు ఉన్నది కారణం అందుకే. ఒక పురాణాన్ని ఇంకో పురాణంలోంచి లింక్ తీసుకొని మనం కనెక్ట్ చేసుకోవాలి కనుక ఈ పురాణంలో అది రామేశ్వరం యొక్క ప్రతి విశిష్టత అటువంటిది. అక్కడి నుంచి ఇదిగో కిష్కింధానగరం వచ్చింది సీత అన్నారట. కిష్కింధానగరం అంటే ఇప్పుడు ఉన్నటువంటి శబరిమల, హంపి, విరూపాక్ష పీఠాధిపతి ఉన్నారు అక్కడ. హంపి ప్రాంతం అన్నమాట. రాగానే సీతమ్మ వారు అన్నదట, సుగ్రీవ ప్రియ భార్యాభి తారా ప్రముఖతో నృప అన్వేషాం మాననేంద్రాణం శ్రీవి పరివృతా పుణ్యహం దత్తుమిచ్చే సహాయోధ్యాం రాజధానిం త్వయానఘ. రామ, నీ అనుజ్ఞ అయితే గనక వారంతా దంపతులుగా రావాల్సిన వాళ్ళు యుద్ధానికంటే వెళ్తారు, కానీ పట్టాభిషేకానికి మరి పవిత్రమైనటువంటి కార్యక్రమం కదా, దంపతి సమేతంగా రావాలి. నీ అనుజ్ఞ అయితే గనక వాళ్ళ భార్యలను తీసుకురమ్మని చెప్పు అన్నట్ట సీతమ్మ వారు. అందుకనే ఆడవాళ్ళకే దొరుకుతాయి. మగవాడి ఆలోచన ఎంతసేపటికి కార్యక్రియ ఉంటుంది తప్ప ధర్మానుష్ఠానములందు ఆలోచన చేసేది ఆడవాళ్లే. కాబట్టి సీతమ్మ వారు చెప్పింది రాముడు చెప్పగానే వెంటనే రాముడు అన్నట్ట అలాగే కానీ అని, సుగ్రీవ విమానం ఆపుదాం, తొందరగా రమ్మని మీ వాళ్ళని, ఎందుకంటే ఆడవాళ్ళు రెడీ అవ్వాలంటే లేట్ అవుతుంది మళ్ళీ, అది మళ్ళీ సమస్య. అందులో పట్టాభిషేకం, అందుకని వెళ్ళి తొందరగా రమ్మని తీసుకురా తొందరగా అన్నట్టు అనగానే సుగ్రీవుడు వెళ్ళి చెప్పాడు. సుగ్రీవుడు వెళ్ళి
తాతకి చెప్పాట, మనం రాములు సీతమ్మ వారి కోరిక మీద రామచంద్రమూర్తి ఆజ్ఞ అయింది కాబట్టి మహాత్ములైనటువంటి ఆ సీతారాముల యొక్క పట్టాభిషేక ఘట్టం మనం అందరం చూద్దాం, బయలుదేరండి అన్నాడు. అనగానే సర్వాంగ సుందరి అయినటువంటి తార సుగ్రీవుడి వచనాలు విని సంతోషించి మనందరం వెళ్ళి ఇప్పుడు మనం అయోధ్యకు వెళ్ళాలి, త్వరగా బయలుదేరండి అని తారాయా చాపి అనుజ్ఞాత సర్వ వానరయోచిత నేపథ్యం విధి పూర్వేణ కృత్యా చాపి ప్రదక్షిణం అధ్యారోహన్ విమానం తత్ సీతా దర్శన కాంక్షే. వాళ్ళంతా సీతమ్మ వారిని చూస్తున్నారు, ఎలా ఉన్నది ఈవిడ అని. అక్కడి నుంచి వచ్చారు. ఆ అందరూ కూడా ఇక్కడ సమయం చాలా సమయం పడుతుంది, కావాలంటే చాలా సరదాగా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. అలంకారాల గురించి, ఆలస్యాల గురించి, పట్టాభిషేకాల గురించి, పుణ్యకార్యాల గురించి అక్కడ ఉన్నటువంటి శ్లోకాలు కొన్ని కూడా ఉన్నాయి. మహర్షి శ్లోకం వేశారు, అయోధ్య నగరం చూడాలని నా కోరికగా ఉన్నది ఎప్పటి నుంచో, ఇప్పుడు రామానుగ్రహం వల్ల నాకు ఆ కోరిక తీరింది అంటుంది తార. ఎందుకు ఆవిడకి అయోధ్య నగరం చూడాలి అంటే, అక్కడ ఎందుకు చూడాలి అంటే అక్కడ ఉన్నటువంటి వైభవం ఎటువంటిదో, అక్కడ ఉన్నటువంటి అంతఃపుర కాంతలు ధరించేటువంటి ఆభరణాలు ఎటువంటివో చూడాలని ఉన్నది కనుక. కాబట్టి అది మహర్షి వాల్మీకి మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే పుస్తకం వచ్చింది. అలాగా మైండ్ సెట్ ఎలా ఉంటుందో కూడా కొన్ని వర్ణించారు అక్కడ. వెంటనే అక్కడి నుంచి విమానం మళ్ళీ ఎగిరింది. ఎగరగానే సీతమ్మ వారికి చూపించారు, సీత ఇదిగో ఇది విశ్వముఖ పర్వతము, ఇక్కడే నేను సుగ్రీవుడిని కలుసుకున్నది, ఇక్కడే హనుమంతుడు సుగ్రీవుడు ఇక్కడే నాకు కనిపించారు. ఆ తర్వాత కమందుని సంహారం చేసింది ఇక్కడే, ఇదిగో జటాయు గుర్తుందా నీకు, దృశ్యతే జనస్థానే సీతా శ్రీమాన్ వనస్పతి ఎత్ర యుద్ధం మహావృత్తం తన తేన హేతోర్ విలాసిని రావణశ్చ నృశంసస్య జటాయోశ్చ మహాత్మన. ఇగో జటాయుడు మరణించినటువంటి ప్రదేశం ఇది, నీ కొరకు యుద్ధం చేసి మరణించినటువంటి వాడు. కరశ్చ నిహతోయశ్చ దూషణశ్చ నిపాదిత, కరుడు కరదూషణాదులు త్రిశూరుడు ఇత్యాది రాక్షసులందరినీ సంహరించింది ఇక్కడే. పర్ణశాల తదా చిత్ర దృశ్యతే శుభదర్శన అని రాముడు సీతమ్మ వారికి వెళ్తున్నప్పుడు అంతా కూడా అవన్నీ చూపిస్తున్నాడు. ఇదిగో ఇది తాపసు ఉన్నటువంటి ఆశ్రమం, అత్రి మహర్షిని మనం చూసింది ఇక్కడే, ఇంద్రుడి దర్శనం జరిగింది ఇక్కడే, శరభంగుడి మహర్షి చూసింది ఇక్కడే అని ఒక్కొక్క మహర్షిని వెళ్తున్నప్పుడు ఏషా త్రిపదగా గంగా దృశ్యతే ఎవరవర్ణిని, ఇదిగో త్రిపదగా పేరుగాంచినటువంటి గంగా ఉన్నది ప్రవహించేది ఇక్కడే. శృంగబేరీపురం చేతద్ గుహో ఎత్ర సమాగత, గుహుడిని మనం కలిసింది శృంగబేరీపురము, ఇదిగో ఇక్కడే. ఏషా సాదృశే సీతే సరయూర్ ఉపమాలిని, అదిగో సరయూ నది కనిపిస్తున్నది. ఇక్ష్వాకు వంశ ప్రభువులైనటువంటి వారు నిర్మించినటువంటి సరయూ నది తీరంలో యూపస్తంభాలు, యజ్ఞాగాది క్రతువుల కోసం నిర్మించినటువంటి యూపస్తంభాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈశా సాదృశతే యోధ రాజధాని పితుర్మమ అయోధ్యాం కురువైదేహి ప్రమాణం పునరాగత. నమస్కారం చేయి సీత, ఈ శుభ సమయంలో అయోధ్యకి మళ్ళీ మనం రాబోతున్నాం అనగానే వానరులంతా కిటికీల్లోంచి చూస్తున్నారు. గుంపులు గుంపులుగా ఉన్నటువంటి వానరులు అయోధ్యలో కనబడుతున్నటువంటి విషయాలు అద్భుతంగా ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ చమత్కారంగా చాలా చెప్పుకోవచ్చు. సమయం ముందుకు వెళదాం మనం. పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం లక్ష్మణాగ్రజ భరద్వాజాశ్రమం ప్రాప్య వసందే నియతో మునిం. చైత్ర శుద్ధ పంచమి నాడు 14 సంవత్సరాల దీక్ష ముగిస్తున్నది రామచంద్రమూర్తి. చైత్ర శుద్ధ పంచమి, చైత్ర శుద్ధ పంచమి నాడు 14 సంవత్సరాల దీక్ష ముగుస్తున్నది కనుక భరద్వాజాశ్రమం దగ్గర విమానాన్ని దింపండి అన్నట్టు రామచంద్రమూర్తి. భరద్వాజాశ్రమం దగ్గర దిగింది. దిగ్గానే రామచంద్రమూర్తి వెళ్లి భరద్వాజ మహామునికి నమస్కరించారు. ఆయన కూడా సంతోషంగా ఉండి వెంటనే రాముడు అడిగాట, భరతుడి రాజ్యపాలనలో అయోధ్య అంతా కుశలమే కదా, మా తల్లులందరూ క్షేమంగా ఉన్నారు కదా, అయోధ్య ప్రవాసులందరూ సంతోషంగా ఉన్నారు కదా మహర్షి అనగానే భరద్వాజ మహర్షి చిరునవ్వులు చిందిస్తూ, భరతుడు జటాధారి నీకోసమే నిరీక్షిస్తున్నాడు, నీ పాదుకలు పెట్టి పూజిస్తున్నాడు, నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాడు. రాజ్యమంతా కూడా సుభిక్షంగా ఉన్నది, నీ తల్లులంతా క్షేమంగా ఉన్నారు, నీకు అన్నీ తెలిసినా నన్ను అడుగుతున్నావు రామా అని. నా యొక్క తపఫలముతో జరిగిన ఘట్టమంతా కూడా నేను చూశాను. నీవు వనవాస దీక్ష పూరి వచ్చిన నాడు పట్టాభిషేకం త్యజించి నీవు వస్తే నిన్ను చూసినప్పుడు నాకు కూడా ఒక క్షణం బాధ కలిగింది రామా. కానీ తర్వాత నీవు చేసినటువంటి విశేషమైనటువంటి రాక్షస సంహారము, ధర్మరక్షణ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటి కార్యాలు జరిగిన ఘట్టమంతా కూడా నా తప ప్రభావంతో నేను తెలుసుకున్నాను. నీవు ఇక్కడి నుంచి వెళ్ళడం, శరభంగ మహర్షికి ఆశ్రమానికి వెళ్ళడం,
అక్కడి నుంచి వనవాసం చేస్తూ మధ్యలో రావణుడు రావడం, సీతను అపహరించడం, ఇవంతా కూడా నేను నా యొక్క తపశక్తితో నేను తెలుసుకున్నాను. ఈ రోజు విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళండి అన్నాక భరద్వాజ మహర్షి రామచంద్ర ప్రభుని. భరద్వాజ మహర్షి మీకు గుర్తుంటే గనక అరణ్యకాండలో భరతుడు రాజ్య సమేత పరివార సమేతుడై వచ్చినప్పుడు ఆయనకి కూడా ఆశ్రయం కల్పించాడు భరద్వాజ మహర్షి. కాబట్టి ఎంతమంది వచ్చినా వీరందరికీ కూడా ఆశ్రయం కల్పించగలిగినటువంటి శక్తి భరద్వాజ మహర్షికి ఉన్నది. ఆయన తప ప్రభావం అటువంటిది. అసంఖ్యాకులుగా వచ్చినా వారందరికీ కూడా ఆశ్రయం కల్పించగలరు. రాముడికి ఈ విషయం తెలుసు కనుక భరద్వాజ మహర్షి ఆశ్రమం దగ్గర దిగి దీక్షా విరమణ అనేటువంటిది తాపసుల దగ్గర చేయాలి. దీక్షా స్వీకారం గాని దీక్షా విరమణ గాని రాజ్యంలో చేయకూడదు. దీక్షా స్వీకరించినప్పుడు ఆయన తండ్రి వశిష్ఠ మహర్షుల సమక్షంలో ఆయన దీక్ష స్వీకరించారు. దీక్షా విరమణ తాపసు దగ్గర చేయాలి, అందువల్ల దిగారు. అందుకనే రామచంద్రమూర్తి అలాగే అని ఆయనకి నమస్కరించి వీరందరికీ ఆతిథ్యం ఇచ్చారు. ఇక్కడ మనకు చిన్న ఘట్టం కూడా కథ కూడా చెప్తారు, కానీ ఇంకో సందర్భంలో చెప్పుకుందాం. అయోధ్యాం సమాలోక్య చింతయామాస రాఘవ. రాముడికి అయోధ్యను గురించిన ఆలోచన కలిగి వెంటనే హనుమంతుల వారిని పిలిచి హనుమ, నీవు భరతుడు 14 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి అగ్ని ప్రవేశం అనేటువంటి కృత్యానికి పాల్పడే అవకాశం ఉన్నది. నీవు వెంటనే భరతుడి దగ్గరికి వెళ్ళి నా యొక్క క్షేమము, నీ కథంతా కూడా జరిగిన కథంతా కూడా వివరించు, నేను వస్తున్నాను అని వార్త చేరవేసి రాముడు అన్నట్ట, జిత్వా శత్రుగుణాన్ రామ ప్రాప్యాచానుత్తమం యశః ఉపయాద సమృద్ధార్థ సామిత్రైర్ మహాబలై. మిత్రులందరితో ఉన్నటువంటి భరతుణ్ణి జ్ఞేయాశ్చ సర్వే వృత్తాంత భరతస్యేంగితాని చ తత్వేన ముఖవర్ణేన దృష్ట్వా వాభ్యాసనేన చ. ఆయనతో చెప్పు, ఇదంతా చెప్తున్నప్పుడు ఆయన ముఖ కవళికలు గమనించు. భరతుడు కనుక 14 సంవత్సరాలు రాజ్యంలో ఉండి రాజ్యకాంక్ష కలిగింది అనేటువంటి ఆలోచన నీకు కలిగితే నాకు వచ్చి చెప్పు, నాకు రాజ్యం అక్కర్లేదు అన్నట్ట. అంటే రాముడికి భరతుడి మీద అనుమానమా? మనకి వెంటనే అంటే మైండ్ ఎప్పుడు నెగిటివ్ కదా. భరతుడి మీద అనుమానమా అంటే సర్వజ్ఞుడైనటువంటి రాముడు భరతుడి విధానం తప్పకుండా తెలుసు, ఆయన తెలియకుండా ఏం లేదు. ఆయనకున్నటువంటి వాత్సల్యము అనిర్వచనమైనటువంటి వాత్సల్యం. అయినా లోక రీతిని పాటించాలి. యథా రాజా తథా ప్రజ, యజ్జదాచరతి శ్రేష్ఠ స్తతదేవే ఇతరో జన సయత్ ప్రమాణం గురితే లోకస్తదను వర్తతే. రాజు అయినటువంటి వాడు 14 సంవత్సరాలు తన రాజ్యాన్ని వేరే వాడి చేతిలో పెడితే మళ్ళీ వాడు వెనక్కి తిరిగిస్తాడు అనేటువంటి నమ్మకం ఏర్పరచుకొని కానీ ఆ రాజ్యాన్ని కాంక్షించకూడదు అనేటువంటి సందేశం ఇవ్వడం కోసం అలా చెప్పి పంపించారు. అనగానే హనుమంతుడు రాముడి ఆదేశాన్ని తీసుకొని వెంటనే బయలుదేరి అక్కడి నుంచి గుహుడి దగ్గరికి వెళ్ళాడు. గుహుడికి ముందు చెప్పు, అతను నా యొక్క మిత్రుడు, సంతోషిస్తాడు అని చెప్పగానే ముందు గుహుడి దగ్గరికి వెళ్ళి గుహుడికి చెప్పాడు. అక్కడి నుంచి భరతుడి దగ్గరికి బయలుదేరాడు. వెంటనే దోసిలి వగ్గి భరతుడితో చెప్పాడు జరిగిన కదంతా. ప్రియం ఆఖ్యామితే దేవ శోకం సుదారుణం. భరత, వనవాస దీక్షతో జటావల్కధారి అయినటువంటి నీకు శోకాన్ని పోగొట్టేటువంటి మాట చెప్తానయ్యా అని మొదలుపెట్టారు హనుమంతుడు వారు. అందుకని హనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ శోకవగ్ని జనకాత్మజాయాం. మొట్టమొదటి శోకాన్ని ఎవరికి పోగొట్టాడు? హనుమంతుడు ఇంట్రక్షనే సుగ్రీవుడి శోకాన్ని పోగొట్టాడు. మొట్టమొదటి పోగొట్టిన శోకం సుగ్రీవుడి. ఆ తర్వాత ఎవరి శోకాన్ని పోగొట్టాడు? దక్షిణ తీరంలో వెతుకుతూ సీతమ్మ వారి జాడ తెలియక శోకతప్తులై ఉన్నటువంటి వానర యోధులందరికీ ఇంకేం ప్రాణం పోగొట్టుకోవాల్సిందే. మనకి అన్ని విన్నాం మన కథలని. కాబట్టి వారందరి శోకాన్ని పోగొట్టాడు. ఆ తర్వాత ఎవరి శోకాన్ని పోగొట్టాడు హనుమంతుల వారు? లంకలో సీతమ్మ వారి శోకాన్ని పోగొట్టాడు. రాముడు క్షేమంగా ఉన్నాడమ్మా అని చెప్పి. ఆ తర్వాత ఎవరి శోకాన్ని పోగొట్టాడు? వెనక్కి వచ్చి రాముల వారి శోకాన్ని పోగొట్టాడు. సీత క్షేమంగా ఉన్నదే రామచంద్రమూర్తికి చెప్పి. ఆ తర్వాత ఎవరి శోకాన్ని పోగొట్టాడు? సుగ్రీవ విభీషణాదుల శోకాన్ని పోగొట్టాడు. జాంబవంతాది అందరూ ఎప్పుడైతే లక్ష్మణుడు ఇంద్రజిత్తు వేసినటువంటి శక్తి అనే బాణానికి మూర్చిపోయాడో
లక్ష్మణమూర్తితో పాటు వానరులందరూ మూర్చిపోతే అందరినీ మళ్ళీ బతికించి సంజీవిని పర్వతం తెచ్చి వారందరి శోకాన్ని, వారి కుటుంబంలో ఉన్న వారందరి శోకాన్ని, భార్య భర్తల పిల్లల శోకాన్ని కూడా పోగొట్టినటువంటి హనుమంతుడు వారు ఇప్పుడు భర్తల శోకాన్ని కూడా పోగొడుతున్నాడు. కాబట్టి హనుమంతుల వారి ఆంజనేయమతి పాటలానం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమానందనం. ఎవరైతే హనుమంతుడిని కీర్తిస్తారో వారికి శోకాలన్నీ కూడా దూరం అవుతాయి అని ఇక్కడ మరొకసారి దిగుతున్నది. భరతుల వారితో చెప్పారట, లక్ష్మణశ్చ మహాతేజ వైదేహి యశస్విని సీతా సమగ్ర రామేణ మహేంద్ర యథా శచి. మహేంద్రుడు కనుక శచీదేవితో వస్తున్నట్టుగా రాముడు సీతా లక్ష్మణ సమేతుడై వస్తున్నాడయ్యా అనగానే ఏమముక్తో హనుమత భరతో భ్రాతృవత్సల పపాత సహసా హృష్టో హర్షాన్మోహం జగామహ. సంతోషంతో పొంగిపోయి ఆనందాతిరేకాలతో ఒకసారి ముడిచిపోయేట్టున్నారు. 14 సంవత్సరాలు ఈ మాట విందామని ఎదురు చూస్తున్నటువంటి వాడు వెంటనే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి మళ్ళీ వెంటనే తేరుకొని, నీ దివ్య తేజస్సు చూస్తుంటే నువ్వు మానవ మాతృడుగా లేవయ్యా, ఇంత మంచి మాట చెప్పినటువంటి వాడివి, నీకు గవాం చంద్రహాస్తం చ గ్రామాణం చ శతంబరం, 100,000 ఆవులు దానం ఇచ్చినా కూడా అది సమం కాదు. అలాగే పట్టణాలు పురాలు దానం ఇచ్చిన ఆయనకి ఎందుకు, ఆయనకి ఎక్కలేదు సమాచారం. కానీ ఎవరికి ఇస్తారు అంటే వాళ్ళకి ఇస్తారు. ఈ లోన్ కావాలని ఫోన్ చేస్తుంటారు, అని చెప్తున్నారు. ఎవరికి కావాలి వాళ్ళకి ఇవ్వరు, ఇవ్వకుండా చూసి ఎవరున్నారో వాళ్ళకి ఫోన్ చేస్తుంటారు. అయ్యా సరే, మనం సమయం మనకి అయిపోతుంది కనుక గబగబా వెళ్దాం అనగానే లౌకికి ప్రతిపాదిమే ఏ జీవంతి మానందో నరం వర్షిస్తాదపి. బతికుంటే కనుక మానవుడు 100 సంవత్సరాలకైనా శుభాన్ని చూస్తాడు అనేటువంటి ఆర్యోక్తి నిజము కదా. ఇదే వాక్యం మనకి సీతమ్మ వారు కూడా చెప్తుంది లంకలో. కాబట్టి కళ్యాణి గత బాధేయం లౌకికి ప్రతిపాదమే, లౌకికమైనటువంటి విషయాలు ఎప్పుడో అప్పుడు ప్రాప్తిస్తాయి, తప్పకుండా ఆ హోప్ తో బతకాలి, అంతేగాని జీవనాన్ని వృధా చేసుకోకూడదు అని. ఎలా జరిగింది అసలు మీ ఇద్దరి మైత్రి, నీకు రాముడు ఎలా తెలుసుకొని అడిగట భరతుడు, కథ చెప్పవయ్యా మొత్తం అంతా అని. సరే, హనుమంతుల వారు మొత్తం రామాయణం అంతా చెప్పారు. నీకు తెలుసు కదా, నువ్వు అక్కడికి వెళ్ళి ఆయన పాదుకలు నెత్తి మీద పెట్టుకొని వచ్చేసావు. ఆ తర్వాత జరిగిన కథంతా నేను చెప్తాను విను అని మొత్తం కథంతా కూడా ఒక 70 శ్లోకాల్లో మహర్షి వాల్మీకి వర్ణించారు. ఆ కథంతా కూడా మనకు తెలిసిందే కనుక జరిగిన కథంతా కూడా వివరించడంతో భరతుడు ఆనందభరితుడైనాడు. అయ్యి శత్రుఘ్న, సదాచార సంపన్నులైనటువంటి వారందరినీ కూడా పిలిపించు, కులదేవతలను నగరాల్లో మందిరాలన్నింటినీ కూడా మళ్ళీ శుభ్రంగా కడిగించు, పూజలు మళ్ళీ చేయించు, ముఖ్యమైనటువంటి కూడళ్లన్నింటిలో మండపాలు పరిమళభరితమైనటువంటి పుష్పాలతో అలంకారాలు చేయించు, వీణ వేణు మృదంగాది వాద్యాలన్నింటినీ కూడా ఆ ఘోషలతో నగరమంతా కూడా కోలాహలాన్ని కల్పించవలసిందిగా. అలాగే పురాణాలు బాగా సూత స్తుతి పురాణాజ్ఞ సర్వే వైతాళికా సదా సర్వే బాధిత్ర కుశల గణికాశ్చ సంగక. పురాణాల్లో ఆరితేరినటువంటి వాడు వందిమాగతులు, వీణా వేణు మృదంగాలు వాయించగలిగినటువంటి వాద్యకారులు అందరినీ కూడా రాముడికి స్వాగతం పలకడానికి సిద్ధం చేయి. అలాగే స్వచ్ఛంద సేవకులందరినీ పిలిచి నందిగ్రామం నుండి అయోధ్య వరకు కలిగినటువంటి మార్గం అంతా కూడా సరిచేయించండి, అన్ని ప్రదేశాలని శుభ్రపరచండి. ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారంటే ఆటోమేటిక్ గా రోడ్ అంతా క్లీన్ అవుతుంది, పక్కన లైన్లు వేస్తారు, సున్నం తెచ్చి దాంతో అది ఎక్కడ లేని శోభ అంతా కలుగుతుంది. మరి అందువల్ల వచ్చేది రాముడు వస్తున్నాడు కాబట్టి ఇవన్నీ సిద్ధం చేయండి అన్నారు. వెంటనే తెల్లవారేసరికి స్వయం సేవకులు, స్వచ్ఛంద సేవకులు ఆ నగరాల్లో అప్పుడు కూడా ఉండేవాళ్ళు, స్త్రీ సేవకులు. కాబట్టి వాళ్ళంతా పూనుకొని రాత్రంతా కూడా కష్టపడి అంతా తయారు చేశారు. రాజా రాధస్తదా మాత్య సైన్య సేనాన గణాంగణ బ్రాహ్మణాశ్చ సర్వ సరాజన్య శ్రేణిముఖ్య సదాగణ. రాజమాతలు, అమాత్యులు, అంతఃపుర స్త్రీలు, రక్షకులు, సైనికులు, పురస్త్రీలు, బ్రాహ్మణులు, రాజకుమారులు, వారు వీరు అని లేకుండా అందరూ కూడా రాముడికి స్వాగతం పలుకుదామని బయలుదేరారు పూలమాలలతోటి. అక్కడి నుంచి రామచంద్రమూర్తి భరద్వాజ మహర్షికి నమస్కరించి భరద్వాజ మహర్షితో ఒక కోరిక కోరారట.
ఇక్కడ నుంచి మీ ఆశ్రమం నుంచి అయోధ్య వరకు కలిగినటువంటి పుష్పములన్నింటినీ కూడా, వృక్షములన్నింటినీ కూడా ఫలపుష్ప భరితములయ్యేటట్లుగా మీ తపశ్శక్తితో చేయండి మహాత్మా అని కోరారట రాముడు. కోరగానే అలాగే తదాస్తు అని వానరులంతా, మరి మేము ఊళ్ళల్లో ఉంటాం, అయోధ్యకు బయట ఉంటాం అన్నారు కదా, వాళ్ళకి తిండి దొరకాలిగా, వారి గురించి ఆలోచించి ఆ ఏర్పాటు చేశారు రామచంద్రమూర్తి. భరద్వాజ మహర్షి యొక్క తపశ్శక్తితో అదంతా కూడా పుష్పభరితమై మధుభరితమై తేనెలు కారుతూ ఆ చెట్లన్నీ కూడా అలాగ ఉన్నాయట. అనగానే హనుమంతుడు, వీరందరూ వచ్చారు రాముడికి ఎదురు చెప్తామని, విమానం కనబట్టలేదు, రావట్లేదు, విఐపి రావాలిగా, ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు, ఎదురు చూస్తున్నారు. భరతుడు అన్నట్ట ఒకసారి అనుమానం వచ్చింది, చూస్తే ఈ పక్కన కోతి బుద్ధి కదా, అందుకని భరతుడు అన్నట్ట హనుమంతుల వారితోటి, నీ స్వభావ చిత్తమైనటువంటి చిత్త చాంచల్యంతో అయితే నాకు చెప్పలేదు కదా, రాముడు రావడం లేదేంటి అన్నట్ట. ఆత్రం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, భగవద్ దర్శనం కొరకు అటువంటి ఆత్రత కనబరచాలి, అప్పుడు కానీ భగవంతుడు కనబడ్డు. అందువల్ల ఆ ఆత్రంతో ఉన్నటువంటి భరతుల వారిని హనుమంతుల వారు చిన్నవి, భర్త వస్తున్నారయ్యా, దారిలో మరి అందరికీ నీరాజనాలు అందరు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, మనం చెప్పుకుంటాం ఊరేగింపు బయలుదేరిందంటే ఇంకా రాదు, అప్పుడే వెనకాల శబ్దాలు డప్పులు తాళాలు మేళాలు వినబడుతూ ఉంటాయి, కానీ మంటి ముందుకు రాదు. ఎందుకంటే హారతులు ఇచ్చేవాళ్ళు, కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, నీళ్లు కోసేవాళ్ళు అందరూ ఉంటారు, ఆలస్యం అవుతూ ఉంటుంది. అలా రాముడు బయలుదేరాడంటే మరి పురజనులు అందరూ ఉన్నారు కదా, వస్తున్నారు, నాకు కోలాహలం వినబడుతుంది, వానరులంతా శ్రీరామచంద్ర ప్రభువుకి జై అంటున్నారు, జై జయ ధ్వానాలు వినబడుతున్నాయి, అదిగో 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 రానే వచ్చింది విమానం అన్నారు. అనగానే అంత దూరంలో పుష్ప విమానం కనబడింది. కనబడగానే వీరందరూ పరిగెత్తారు, ఎదురు వెళ్ళారు రాముడికి నమస్కరించడానికి. విమానం ఆకాశం నుంచి ఉండగానే వీరంతా శ్రీరామచంద్ర ప్రభువుకి జై అని జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. విమానం నేల మీద దిగింది నంది గ్రామంలో. దిగగానే భరతుడు వెళ్ళాడు. విఐపీ వెళ్తారు, ఎవరు రిసీవ్ చేసుకోవాలో వాళ్ళే వెళ్ళారు, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు కదా. కాబట్టి భరతుడు ముందు వెళ్ళాడు. వెళ్ళగానే రాముడు భరతుడికి చేయిచ్చి విమానంలోకి తీసుకొని ఆలింగనం చేసుకున్నాడు. భరతుడు ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తర్వాత లక్ష్మణుడు భరతుడికి నమస్కరించాడు అంటున్నారు వాల్మీకి మహర్షి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు కాదు, రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే భరతుడు పెద్దవాడు లక్ష్మణుడు కంటే. కాబట్టి లక్ష్మణుడు భరతుడికి నమస్కరించాడు. నమస్కరించినటువంటి భరతుడు ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత సీతమ్మ వారికి భరతుడు నమస్కరించాడు. అలాగే జాంబవంతుడు, అంగదుడు, సుగ్రీవుడు, మైంద్రుడు, ద్వివేదుడు వీరందరినీ కూడా భరతుడు ఆప్యాయంగా పలకరించాట. పలకరించి తమస్మాకం చతుర్నాంతు భ్రాత సుగ్రీవ పంచమ అన్నట్ట భరతుడు. మేము ఇప్పటికి నలుగురం కాదయా అన్నదమలం, మీతో సహా ఇప్పుడు 5గురం మనం అన్నట్ట. సుగ్రీవుడిని నువ్వు చేసినటువంటి కథంతా విన్నాడుగా హనుమంతుల వారితో. కాబట్టి సత్పురుషుల వచనాలు ఎలా ఉంటాయో భరతుడి క్యారెక్టర్ అటువంటిదో ఇక్కడ ఒక్క మాటతో మనం పట్టుకోవచ్చు అని. విభీషణం చ భరత స్వాంత వాక్యం అదాబ్రవి. విభీషణుడు కూడా స్వాంత వాక్యాలు ఆదరంగా పలికి మీ సహాయ సహకారాలతోనే మా అన్నగారు సాధించగలిగారు, మీకందరికీ స్వాగతం అనగానే రాముడు కౌశల్య మాతకు సాష్టాంగ నమస్కారం చేశారు. కైకేయి దేవి, ఆ తర్వాత సుమిత్ర, కైకేయి ఇత్యాదులందరి రాజమాతలందరికీ నమస్కారం చేసి వశిష్ఠ వారికి ప్రణమిల్లి పౌరులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తుంటే వారంతా కూడా స్వాగతం దే మహాబాహో కౌసల్యానందవర్ధన ఇది ప్రాంజలి సర్వే నాగర రామమబ్రువాన్. వారంతా కూడా రామచంద్ర కౌసల్యానందన చూస్తే కౌసల్యానందనుడు, పార్వతీనందనుడు అంటారు, శివనందనుడు అంటారు, దశరథనందనుడు అంటారు. కానీ ఒక్క దశరథుడు మాత్రంలోనే అది జరిగింది. మిగతా అందరికీ తల్లి పేరే చెప్తారు. తల్లికి ఆనందాన్ని కలిగించేటువంటి వాడు కుమారుడు. కాబట్టి కుమారుడి బాధ్యత కర్తవ్యాన్ని ఎరిగి రామచంద్రమూర్తి చేశారు కనుక కౌసల్యానందనుడు అనేటువంటి శబ్దం వాడారు ఇక్కడ. వారంతా కూడా స్వాగతం అని పిలుపుతున్నాక భరతుడు వెంటనే ఆయన నెత్తి మీద ఉన్నటువంటి పాదుకలు తీసి స్వయంగా రాముడికి తొడిగి మీరు న్యాసంగా ఏతత్తే రక్షితం రాజన్ రాజ్యం నిర్యాతితమయ అద్య జన్మ కృతార్థం మే సంవృత్తశ్చ మనోరథ ఎత్తాం పశ్యామి రాజానాం అయోధ్యాం పునరాగతం. మీరు మళ్ళీ అయోధ్యకి రావడం, మీరు నాకు న్యాసంగా ఇచ్చినటువంటి రాజ్యాన్ని మీకు నేను అప్పగించడం,
నా కర్తవ్యం నేను తీర్చుకోవడం, నా భుజం మీద ఉన్నటువంటి భారం అంతా కూడా తొలగిపోయిందని నాకు ఆనందంగా ఉన్నది రామ. సంతోషంతో ఈ పాదుకలు ధరించవలసింది అనగానే అందరూ పుష్పక విమానం దిగారు. ఆ పుష్పక విమానం అడిగింది, రామా నన్నేం చేయమంటావు అని, వేర్ ఇస్ మై పార్కింగ్ ప్లేస్ అని. అంటే రాముడు అన్నట్ట, నువ్వు కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయనది కాదుగా. కాబట్టి విభీషణుడిది కదా, మరి విభీషణుడికి ఇవ్వాలి కదా రాముడు. రాజ్యంలో ఉన్నవన్నీ కూడా ఆటోమేటిక్ గా రాజు అయినప్పుడు రావణుడంతా విభీషణుడు రావాలి. విభీషణుడు అడగకుండా రాముడు ఎలా చెప్పాడు నువ్వు కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే, రావణుడికి అధర్మంగా వచ్చినటువంటిది. ధర్మంగా ఏదైతే రావణుడికి వచ్చిందో అది మాత్రమే విభీషణుడికి. అధర్మంగా వచ్చింది ఎవరిదో వారికే వెళ్ళాలి. ఇంకా ఘట్టం ఉంది యాక్చువల్, ఉత్తరాఖండ్లో మళ్ళీ వస్తుంది కావాలంటే, ఇప్పుడు నేను చెప్పుకున్నప్పుడు ఉత్తరాఖండ్ చెప్పుకుందాం. కుబేరుడు నాది కాదు, నేను తీసేసుకున్నాను, నాది కాదు వెళ్ళిపో అంటాడు. మళ్ళీ రాముడి దగ్గరికి వస్తుంది విమానం, చాలా ఘట్టం ఉంది దాంట్లో. ఉత్తరాఖండ్ చెప్పినప్పుడు ఆ వివరాలు చెప్తాను, కానీ ఇక్కడికి మాత్రం రాముడు నువ్వు కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోవాలన్నట్ట ఆ విమానం కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే భరతుడు అన్నాడు, రామ మా తల్లి కైకేయి మాటకు ఆవిడ తృప్తి కొరకు నువ్వు వనవాస దీక్ష చేశావు. చిత్రకూటంలో రాజ్యాన్ని పాలించమని న్యాసంగా నీ దగ్గర ఉంచుకోవాలని ఇచ్చినట్టుగా, నాటి న్యాసం అంటే న్యాసంగా నాకు ఇచ్చావు. ఈ రాజ్యము ఇప్పుడు మళ్ళీ నీకు యథాస్థితిలో నేను అర్పిస్తున్నాను. పూజిత మామికా మాత దత్తం రాజ్యం ఇదమ్మమ తద్దామి పునస్తుభ్యం యథాత్వ మతదా. నువ్వు నాకు ఎలా ఇచ్చావో అలాగే తిరిగి ఇచ్చేస్తున్నాను. దురమే కాకినాన్యస్తాం వృషభేణ బలీయస కిశోరవద్ గురుం భారం నవోడుం అహముత్సహే. ఇది శక్తివంతమైనటువంటి రాజ్యం. ఈ రాజ్య పాలన భారము ఎవరు పడితే వాళ్ళు వహించగలిగేటువంటిది కాదు, ఎవరు పడితే వాళ్ళు చేయగలిగేటువంటిది కాదు. కాబట్టి నా వల్ల కావడం లేదు, నేను అశక్తుడను. తీవ్రమైనటువంటి జల ప్రవాహానికి బీటలు దెబ్బతిన్నటువంటి ఆనకట్ట కనుక బీటలు వారితే నీరు ఎలా పోతూ ఉంటుందో దాన్ని ఇలా నిలుపు చేయలేమో, అలాగే రాజ్యంలో ఏర్పడేటువంటి చిత్రములు అంటారంటే అలజడులు, ఆ అలజడులను నియంత్రించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడే రాజుగా ఉండగలడు. నేను చేయలేను రామా. గుర్రము యొక్క వేగాన్ని గాడిద అందుకుంటుందా రామా? నీవు గుర్రం అయితే నేను గాడిదని చూడడానికి రెండు ఒకటిలా ఉంటాయి, కచరాలు అంటారు. మీరు కనుక హిమాలయ ప్రాంతాలకు వెళ్తే బద్రీ కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు వాడు గుర్రం లాంటిది తీసుకొస్తాడు. యాక్చువల్లీ గాడిద, గుర్రాలు కావు, గుర్రంలాగా కనబడుతుంది చూడడానికి, కచరాలు అంటారు వాటిని. దాన్ని దగ్గర తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి గుర్రం యొక్క వేగాన్ని గాడిద అందుకోగలుగుతుందా? హంసను కాకి అనుగమించగలుగుతుందా? హంస నడిచినట్టుగా కాకి నడవగలుగుతుందా? హంస ఎగురుతుంది, కాకి ఎగురుతుంది. ఎగురుతున్నాను కదా నేను కూడా అంటే, ఒక ఈగ కనుక గరుత్మంతుడితో పోల్చుకుంటే ఎలా ఉంటుందో నేను ఎగురుతున్నానని అలా ఉంటుంది. కాబట్టి శత్రువులను అదుపు చేయగలిగినటువంటి వాడే రాజ్యభారం వహించాలి. నీవు వచ్చిన తర్వాత నా భారం అంతా తొలగిపోయింది రామా అని భరతుడు నమస్కారం చేసి, భరతుడు అన్నట్ట, ఒక మహానుభావుడు ఒక పెరట్లో ఒక చెట్టు నాటాడు, ఒక విత్తనం నాటాడు, దానికి నీరు పోసాడు, దానికి మందు వేశాడు, దాన్ని కాపు కాశాడు. ఆ చెట్టు పెద్దదైంది, బాగా పెద్దదైన తర్వాత అది ఫలాలు ఇవ్వకపోతే ఆ చేసినటువంటి కర్మ చేసినటువంటి వాడికి ఎలా నిరుపయోగం అవుతుందో, అలాగా ఈ రాజ్యభారము నువ్వు వహించకపోతే పుత్రకామేశ్వ యాగం చేసి నిన్ను కన్నటువంటి దశరథ మహారాజుకి అటువంటి ఫలితం వస్తుంది కదా రామా. కాబట్టి రాజ్యం నువ్వే భారం వహించాలి. ఈ రాజ్యాన్ని నీకే అందిస్తున్నాను. యావత్ ఆవర్తతే చక్రం యావతీజ వసుంధర తావత్ త్వహామి సర్వస్య స్వామిత్వం అనువర్తయ. నీవు పట్టాభిషక్తులవై సకల రాజ్య భోగాలను అనుభవిస్తూ ఈ భూమండలం అంతా కూడా నీవే పాలించాలి అనగానే, సరే రాముడు అలాగే కానియండి అన్నాడు. పట్టాభిషేకానికి ఒప్పుకున్నాడు రామచంద్రమూర్తి. శత్రుఘ్నుని ఆజ్ఞపై క్షురకర్మలో నిపుణులైనటువంటి వారందరూ వచ్చారు. జటావల్కల ధారలై ఉన్నారు కాబట్టి అన్నదమ్ములందరూ అవన్నీ క్షురకర్మ చేశారు. అభ్యంగన స్నానాలు చేయించారు. ముందుగా భరత లక్ష్మణ శత్రుఘ్నుడు అభ్యంగన స్నానాలు చేశారు. ఆ తర్వాత సుగ్రీవుడు, అలాగే విభీషణుడు, వీరందరూ కూడా చేశారు.
రాముడికి చిక్కులు జుట్టులంతా చిక్కుపడుతుంది కదా, అవన్నీ జటలన్నీ కూడా చిక్కులు తీసి కేశ సంస్కారాలు చేసి అభ్యంగన స్నానం చేయించారు. అమూల్యమైనటువంటి పట్టు పీతాంబరాలను ధరింపజేశారు. సింహాసనం మీద రామచంద్ర ప్రభువును కూర్చోబెట్టారు. సర్వాలంకార భూషుడై ఉన్నటువంటి రామచంద్రుడు సర్వ శుభగుణాన్వితుడు, సర్వ శుభలక్షణ సంపన్నుడు. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అనేటువంటి ఆభరణాలన్నీ కలిగినటువంటి రామచంద్రుడికి బయటికి కనబడేటువంటి ఆభరణాల కంటే కూడా హృదయంలో ఉన్నటువంటి ఆభరణ గుణ సమన్వితుడైనటువంటి సర్వగుణ సమన్వితుడైనటువంటి రామచంద్రమూర్తిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. దశరథుడి పత్నులందరూ కూడా సీతమ్మ 14 ఏళ్ల తర్వాత వచ్చింది తన బంగారు కోడలైనటువంటి సీత కాబట్టి స్వయంగా అలంకారాలు చేస్తున్నారట. సర్వాంగ సుందరంగా సీతమ్మ వారిని తయారు చేశారు. దేవేంద్రుడిలాగా దివ్య తేజస్సుతో ఉన్నటువంటి పరివార గణమంతా కూడా సుగ్రీవుడు, హనుమంతుడు వీళ్ళందరూ కూడా బయలుదేరారు. రాముడి రథం వెంట అయోధ్యాభిముఖులై రథం కలిగింది. అయోధ్య వైపు రథం పెడుతున్నది. అయోధ్య యందు దశరథుడి మంత్రులైనటువంటి వశిష్ఠ మహర్షి ఇత్యాదులంతా కూడా పట్టాభిషేకానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మంగళ ద్రవ్యాలన్నీ కూడా సమకూరుస్తున్నారు. చేసి భక్తులు స్వయంగా రథాన్ని నడుపుతున్నట్ట. గుర్రానికి కళ్యాణాలు పట్టి భక్తులు రథసారథ్యం వహించాడు. శత్రుఘ్నుడు రాముడి శిరస్సు మీద ఛత్రం పట్టాడు. అలాగే లక్ష్మణమూర్తి వింజామర పట్టుకున్నాడు. విభీషణుడు మరొక తెల్లని వింజామర వీస్తున్నాడు. వీళ్ళంతా ముందు నడుస్తున్నారు. మహర్షులు, మరుద్గణాలు, దేవతలు ఆకాశంలో ఉండి రాముడిని స్తోత్రిస్తున్నారు. రామనామం జపిస్తున్నారు. శంఖ శబ్ద పణాదైశ్చ దుందువీనాం చవిస్తనై. శంఖాలు మోగుతున్నాయి, శంఖారావాలు జరుగుతున్నాయి, దుందు వినాదాలు ఢంకారాలు మోగుతున్నాయి. మహర్షులు మంత్రాలు చదువుతున్నారు. సచివులు, పురప్రముఖులు అందరూ కూడా రాముడి యొక్క వైభవాన్ని కళ్ళారా చూస్తున్నారు. కరతార్థనలు చేస్తున్నారు. వారి వారి మంగళ వాయిద్యాలు వారు మోగిస్తున్నారు. సఖ్యం చ రామ సుగ్రీవే ప్రభావం చ నిలాత్మజ మానవానాం చ తత్కర్మ రాక్షసానాం చ తద్బలం విభీషణ సంయోగం అచక్షేచ మంత్రిణాం. మధుర పదార్థాలు చేతులు పట్టుకొని వీరందరూ కూడా ముందు నడుస్తున్నారు. రాముడి రథం కదులుతున్నది. దశరథ మహారాజు యొక్క మందిరాన్ని ప్రవేశించగానే భరత నా భవనము ముత్యాలతో, వైడూర్యాలతో, మణులతో ఉన్నటువంటి ఈ భవనాన్ని సుగ్రీవుడికి విడిదిగా ఏర్పాటు చేయి అన్నట్ట రామచంద్రమూర్తి. భరతుడు అలాగే సుగ్రీవుడికి విడిదిచ్చారు. అలాగే శత్రుఘ్నుడు ఆజ్ఞ ఇవ్వగానే తైల దీపాలన్నీ కూడా అక్కడ ఏర్పరిచారు. ఆ తర్వాత సుగ్రీవుడు అన్నట్ట సుగ్రీవుడితో భరతుడు అన్నాడు, నీ దూతల్ని పంపించి రామ పట్టాభిషేకానికి కావలసినటువంటి జలాలు, సముద్ర జలాలన్నీ కూడా తీసుకురావాల్సింది. అంటే 4 వైపులా సముద్రాల నుంచి కలశాలతో క్షణకాలంలో ఈ వానరోధులందరూ వెళ్లి సముద్ర జలాలు తెచ్చారు. 500 నదీ తీర్థాల నుంచి నదీ జలాలన్నీ కూడా తీసుకొచ్చారు. ఉత్తర సముద్రం నుంచి, దక్షిణ సముద్రం నుంచి, పూర్వ సముద్రం నుంచి, పశ్చిమ సముద్రం నుంచి ఇలా 4 వైపుల నుంచి తీసుకొచ్చారు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి స్తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాన్ మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య అధర్మస్య ప్రాణినాం గవాం విశ్వస్య. స్వస్తి.